లేఖనములు అదొక పాఠము కొరకై నేను పిలవాలనుకుంటే అనుకుంటానికి ఇక్కడ కొన్ని లేఖనములు నేను వ్రాసుకుని ఉన్నాను. దాన్ని నేను పాఠముగా పిలవనా లేదా నాకు తెలియదు. అయితే పాఠము కొరకు ఈ ఆలోచనను నేను స్వీకరించాలనుకుంటున్నాను. దేవుని వాక్యము అవిశ్వాసం నుండి సంపూర్ణ వేర్పాటునకు పిలచును అని. ఇప్పుడు అక్కడ ఆదికాండం పుస్తకములో నుండి ఆదికాండము 13వ అధ్యాయం బైబిల్ గ్రంథములో ఉండి నేను చదువుటకు ఆశిస్తున్నాను. చదవటకు 5వ వచనం నుండి ఆరంభిద్దాం. వాక్యమును చదువుటకు నేను ఇష్టపడతాను. కారణం, నేను చెప్పినది విఫలము కాగలదు, అది మానవునిది. అయితే నేను ఈ వాక్యమును చదివినట్లయితే ఆయన ఏమి చెప్పానో అది విఫలము కాదు. కాబట్టి అందులో ఉండి ఒక మంచి వచ్చును. వాక్యము చదువుట వలనే కాని మరొక రీతిగా కాదు. 13వ అధ్యాయం యొక్క 5వ వచనం నుండి ఆరంభిద్దాము. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండిన కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు ఫెరిజ్జీలు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశవలెను నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. సంపూర్ణ వేర్పాటుకై దేవుని వాక్యము పిలుచుచున్నది అను తలంపు. వాక్యము మనము చదువుతున్నప్పుడు, వాక్యము దానికదే ప్రత్యక్షమవునప్పుడు మాత్రమే మనం ఇది ఎరగగలము. ఆదికాండం 1:3 మనం అది కనుగొంటున్నాము. భూమిపైన చీకటి ఉండెను, దేవుని ఆత్మ జలము పైన కదలెను. ఇంకా చెప్పబడెను, వెలుగు కలుగు కాక అనగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. కాబట్టి ఆరంభము నుండి కూడా దేవుని యొక్క వాక్యము వెలుగును చీకటి నుండి వేరు చేయుటకు ప్రారంభించెను. కనుక అది ఈ దినం వరకు అలాగే ఉంటున్నది. యేసును గూర్చి ఆయన కేవలం 12 సంవత్సరాల వయసున్నప్పుడు గత రాత్రి నేను చెప్పాను, ఆయన తల్లి యొక్క తప్పిదం వలన దేవుని యొక్క తల్లి అని ప్రజల వలన ఎవరైతే చెప్పబడుచున్నాడో, నీ తండ్రియు నేను కన్నీళ్లతో నిన్ను వెదకుచున్నాము అని ఆ స్త్రీ ఎలా చెప్పగలిగను? వెంటనే వాక్యమయ్యున్న ఆయన, నా తండ్రి పనుల మీద నేనుండవలనని నీకు తెలియదా అని ఆయన చెప్పాడు. చూశారా? ఆమె ఆయనను యోసేపు కుమారుడుగా వివరణ ఇచ్చుచున్నది. అయితే ఆయన యోసేపు కుమారుడు కాదు. ఆయన యోసేపు కుమారుడైనట్లయితే ఆయన అతనితో ఉండును. అయితే ఆయన తండ్రితో ఉన్నాడు, ఆయన పనుల మీద ఉన్నాడు. కాబట్టి వాక్యం ఎల్లప్పుడూ కూడా శోధకము చేయును. మరియు
ఎల్లప్పుడూ అది ఖచ్చితమైనది. ఎల్లప్పుడూ వాక్యము ప్రతి తప్పును సరిచేయును. ఇప్పుడు భూమి, దేవుడు భూమిని వాడుకోబోచుండెను. అది సంపూర్ణంగా చీకటిమయమై ఉండెను. దేవుని ఆత్మ మాట్లాడి వెలుగు కలుగు గాకని పలికెను. ఆయన వెలుగును చీకటి నుండి వేరు చేసెను. అది అప్పటి నుండి అలాగునే చేయుచున్నది. చీకటి నుండి వెలుగును వేరుచేయుట. ఇంకా ఆదియందు దేవుని యొక్క వాక్యము భూమిని నీటి నుండి వేరు చేసెను. కాబట్టి దాని కొరకై ఒక కారణము ఆయనకుండెను. ఆ మాట మాట్లాడటానికి ఆయనకు ఒక కారణము ఉంటేనే తప్ప దేవుడు ఎన్నడూ మాట మాట్లాడలేదు. ఆయన నీవలే నావలే కాదు. ప్రత్యేకించి నేను అనేకములైన బుద్ధిహీనమైనవి మాట్లాడుతాను. దేవుడు ప్రతి ఒక్క మాటను ఒక అర్థంతో మాట్లాడును. ఆయన సాధించుటకు ప్రయత్నించు ఒకటి, ఆయన మాట ద్వారా ఆయన సంపాదించును లేక సాధించును. అది చేయునని అందును గూర్చి ఆయన ఏది చెప్పినో ఖచ్చితముగా దానినే అది జరిగించును. వెలుగు కలుగును కాక అని దేవుడు చెప్పినట్లయితే, అప్పుడు వెలుగు లేనట్లయితే అప్పుడు అది దేవుడు చెప్పినది కాదు. చూశారా? దేవుడు ఏదైనాను చెప్పినప్పుడు ఆయన ఏమి చెప్పెనో దాన్ని ఆయన తప్పక బలపరచవలసి ఉన్నది. దేవుని యొక్క వాక్యము రుజువు చేయబడినప్పుడు, వాక్యము మాట రుజువు చేయబడినది. అది వెలుగు. అది రుజువు చేయబడిన వెలుగు వరకు వాక్యము దానికదే వెలుగు కాదు. వెలుగు కలుగుగాకని దేవుడు చెప్పినట్లయితే, మరి వెలుగు లేనట్లయితే అలాంటప్పుడు అది దేవుని యొక్క వాక్యము కాదు. అయితే వెలుగు భూమి మీద పరచబడినప్పుడు అది వాక్యము రుజువు చేయబడినది అని చూయించుచున్నది. అది వెలుగయుండెను. ఎప్పుడు? ఈ దినాన దేవుడు ఒక వాగ్దానం చేసినట్లయితే, ఆ వాగ్దానము రుజువు చేయబడినట్లయితే అప్పుడు అది వెలుగు. అది ఆ దినపు వెలుగయుండెను. వాక్యము రుజువు చేయబడినప్పుడే ఆ ఘడి యొక్క వాక్యము రుజువు చేయబడెను. ఆ తర్వాత కూర మొక్కలు ఆయన పెంచుటకై దేవుడి యొక్క భూమిని కలిగుండబోచుండెను. భూమి మీద ఆయనకు ప్రజలు కలిగినటకు. అప్పుడు ఆయన పలికి సముద్రము నుండి నీటిని ఆయన వేరుపరచెను. ఇంకా ఆ తర్వాత ఆదికాండములో ఆయన మరణము నుండి జీవమును వేరు చేసెను. ఎప్పుడు? మనము దేవుని వాక్యమును నమ్మినట్లయితే అది మనకు జీవ వాక్యమవుతున్నది. అయితే మనము దేవుని వాక్యమును ప్రశ్నించితే అది మనకు మరణమవుతున్నది. ఏలైనగా దేవుడు మాట్లాడేను, దాన్ని కాదనగలవాడెవడు? చూశారా? దేవుని వాక్యమును మనం ప్రశ్నించితే అప్పుడు అది మరణమవుతున్నది. హవ్వ వలె హవ్వ దేవుని వాక్యం యొక్క ఒక చిన్న భాగమును ప్రశ్నించినది. అదేమైనది? మనము కలిగిన సమస్త ఇబ్బందులకు అది కారణమాయెను. ఆమె వాక్యము వెనకాల ఉన్నట్లయితే, దేవుని సంపూర్ణ సర్వాంగ కవచమగు వాక్యము వెనుక రక్షణీయకముగా ఉండినట్లయితే దానిని అపనమ్మక పడుట కాదు. అలాగైతే అది ఉన్నట్లుగా అది ఎన్నడూ జరిగేది కాదు. అది ఏ విధముగా ఉండినది కాదు. అయితే చూశారా? అక్కడ మరణం వచ్చినది. తర్వాత ఒక ప్రాయశ్చిత్తార్థ బలిని దేవుడు కలిగి ఉండెను. ఆయన మన యెడల కనికరము గలవాడై ఉండి వారి మరణమునకు ప్రత్యామ్నాయ మరణమును ఆయన అంగీకరించెను. ఆయన మరణం నుండి జీవమును వేరు చేసెను. ఇంకా ఆయన వాక్యమును బట్టి అది ఆయన చేసెను. ఈ రోజు అదే ఆయన చేయును. ఆదివారం నేను మాట్లాడినట్లుగా నేల మీద చీకటి, ప్రజలపైన చీకటి, మొత్తం చీకటి. మనము సంపూర్ణ చీకటిలో ఉన్నాము. దీని అంతటి మధ్యలో ఆయన ఇంకా ఎవరైతే ఆయన జీవ వాక్యమును వినగోరుదురో వారితో ఆయన ఇంకా దాన్ని మాట్లాడగోరుచున్నాడు. ఒక వేర్పాటు ఉన్నదని, అనగా వేరవుట ఉన్నదని యేసు ఎల్లప్పుడూ మనతో చెప్పుచుండెను. మానవ జాతికి ముందుగా చెప్పబడి ఉన్న మనం దేవుని సన్నిధానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు ఉన్న గంభీరమైన ఆఖరి దినమునకు ముందు ఆఖరి విషయం ఒకటి ఉన్నదని మనం కనుగొనుచున్నాము. అది ఆఖరి వేర్పాటు, వేరు చేయబడ్డ. ఆయన మేకలో నుండి గొర్రెలను వేరు చేయును. దేవుడు ఎల్లప్పుడూ కూడా వేరు చేయుచునే ఉంటాడు. అదే ఆయన ఈ రాత్రి చేయుచున్నది.
అదే ఆయన ఎల్లప్పుడూ చేయనది. ప్రతి కూటములో నీవు అది చుచుచుందువు. ఆయన అవిశ్వాసం నుండి విశ్వాసమును వేరు చేయును. ఆయన మాట్లాడెను. ఆయన నమ్మిన వారికి, ఆయన యందు విశ్వాసముంచిన వారికి ఆయన బయలుపరుచుకునెను. ఇప్పుడు మనము నాజీరు చేయబట్టుటకు పిలుపును సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో కనుగొనుచున్నాము. లోకమాంతటుండి దేవుని వాక్యం యొద్దకు తమ్మును తాము వేరు చేసుకునుట నాజీరు పిలుపవుతున్నది. అది నాజీరు చేయబడుట, వేరు చేయబడుట. సంసోను ప్రభువునకు నాజీరు చేయబడిన వాడని మనము చూచుచున్నాము. ఒక గుర్తు వలన అతడు వేరు చేయబడెను. ఏ గుర్తు ఏదనగా పొడవాటి వెంట్రుకలు ధరించుట లేక కలిగిండుట. 7 జడలతో అతడొక ఉద్దేశమున కొరకై పిలువబడిన వాడనటుకు అది యొక్క గురుతు లేక సూచన ఉంటున్నది. దీని మీద నేను ప్రారంభించాలనుకోవట్లేదు. ఎందుకనగా కొద్ది నిమిషాల క్రితమే నేను మాట్లాడనయ్యున్నానని నేను చెప్పితేనే కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడాలని నేను చెప్పాను. అయితే నేను ఆలోచన చేస్తున్నాను, ఈ దినమున మన సహోదరులు పొడవాటి వెంట్రుకలు కలిగిండుట, వారు ఆ విధముగా కలిగి ఉండాలని బైబిల్ చెప్తున్నట్లుగా వారు అది ప్రభువును అనుసరిస్తున్నారటకు నాజీరు గురుతు అని తలచూస్తున్నాను. అది చప్పగా ఉన్నట్లుగా గుపిస్తుంది. ఇంటికి వారు వెళ్ళటానికి నాకది కావాలి, ఇంటికి వెళ్ళటకు నాకది కావాలి. చూశారా? ఎందుకంటే అది ఉన్నది కాబట్టి. దేవుడు వారికి చేయమన్నప్పుడు ఒకటి వారు చేస్తున్నట్లుగా అది అగుపిస్తుంది. వెల ఎంతైనా అనవసరం. అక్కడున్న లోకము అందును గురించి చెప్పవలసి ఉన్నది. ఎంతమంది అపహాసకులు, హేళన చేయవారు లేక విమర్శకులు దాన్ని గురించి ఏమి చెప్పినప్పటికీ లోక కార్యకలాపాలకు సంపూర్తిగా వేరై దేవుని కార్యాలకు సమర్పించుకున్న వ్యక్తిని అవి తొందర చేయలేవు. వారు వాక్యమునకు లోబడుదురు, లోక కార్యకలాపాలకు వేరైపోతారు. ఎందుకంటే వాక్యము వారిని వేరు చేస్తుంది. వారు విమర్శను ఎదుర్కొంటారని నాకు తెలుసు. అయితే మనం విమర్శించబడకపోతే ఏదో పొరపాటు ఉండి ఉంటున్నది. లోకము ఎల్లప్పుడూ తన వారిని ఎరుగును. విమర్శ అయితే నేను చెప్పినట్లుగా జ్ఞాపకముచ్చుకోండి, దేవుని వాక్యం నిమిత్తము విమర్శ అది కేవలము ఆయన కృప యొక్క బాధలను పెంచుతుంది. నీవు క్రైస్తవుడు కొరకై నిన్ను నీవు వేరు చేయబడ్డావని అది చూయిస్తున్నది. ఒకరి వలె నడుచుటకు, ఒకరి వలె జీవించుటకు, దేవుని ప్రతి ఆజ్ఞకు నీవు విధేయుడు ఓటకు అది నాజీరు చేయబడిన ప్రతిజ్ఞ. లోక కార్యములకు నిన్ను వేరు చేయుట అది దేవుని పిలుపు. వేరు చేయబడుట. ఈ రాత్రి దేవుని ఆత్మ వల్ల జన్మించిన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి వారు ప్రభువునకు నాజీరు చేయబడినవారు. ఎందుకనగా వారు ఆ విషయాలకు, లోకం ఏం చెప్తుందో దానికి, లోకం యొక్క కార్యకలాపాలకు తమ్మును తాము వేరు చేసుకున్నారు. పెద్ద పెద్ద పాఠశాలలున్న ఏ నగరములో మీరు ఉంటున్నారు? మన దేశం ఉన్నత ప్రామాణికలు గల విద్యాభ్యాసం కొరకై పిలుపు ఇవ్వడం మనం చూస్తున్నాము. మంచిదే అది, అందును గూర్చి వేరే చెప్పుట్లేదు. అయితే విద్య రక్షణ ఇవ్వలేదు. ఒక విజ్ఞాన శాస్త్రవేత్త ఒక గోధుమ గింజను విడదీసి దానిలో ఎన్ని విధములైన రసాయనికములు ఉన్నవో చెప్పగలడు. అయితే అందులో ఉన్న ప్రాణమును, జీవమును అది కనుగొనలేదు. విద్య నీకు గణిత శాస్త్రాన్ని నీకు బోధించగలదు, నీకు నేర్పగలదు. అది నీకు చరిత్రను మరి ఇంకొకటిని బోధించగలదు. అయితే అది నీకు వెలుగును ఇవ్వలేదు. నీ విద్య అది చేయదు. నీకు వెలుగిచ్చుటకు దేవునికి ఒక మార్గమున్నది. అదేదనగా లోక కార్యములన్నిటికీ నీవు వేరొకటికి సంసిద్ధపడినప్పుడు, లోక ఆశలన్నిటికీ నీవు వేరొకటి సంసిద్ధపడినప్పుడు దేవుని వాగ్దానమునకు మాత్రమే నీవు ఆధారపడి అంటుకున్నప్పుడు దేవునికి మార్గమున్నది. పౌలు ప్రభువునకు నాజీరు చేయబడినవాడు. జీవము గల దేవుని కొరకై అతడు తన ప్రామాణిక సంఘానికి వేరైపోయాడు. అహరోను ప్రభువునకు నాజీరు చేయబడినవాడు. అతడు ప్రధాన యాజకునిగా ఉండుట కొరకై జన్మ రాళ్లను మోయుటకు తన సహోదరులలో నుండి వేరు చేయబడ్డాడు. అది సంపూర్ణ వేర్పాటు. మనం ఇక లోకములోకి ఇక ఎన్నడూ వెళ్ళకూడదు, లేదా లోకముతో ఇక సంబంధము లేదు. అయితే దేవునికి అంటుకొని ఉండాలి. యేసు
ఒక పెళ్లి కుమార్తె కొరకు, ఒక స్త్రీ కొరకు, అనగా లోక కార్యముల నుండి లేక లోకములో ఉన్న వాటిలో నుండి వేరు చేయబడిన ఒక సంఘము కొరకు యేసు రాబోచున్నాడు. ఆమె సంఘముల పారంపరాచరణ నుండి, చింతల నుండి ఆమె వేరైపోయినది. మరియు భర్త భార్య ఎలాగో అలాగే పెళ్లి కుమార్తె వాక్యము ఒకటవుతారు. ఏలైనగా వాక్యము పెళ్లి కుమార్తె ద్వారా జీవిస్తున్నది. ఆ విధముగా ఉండును. అదే ఆమె ఆనవాళ్ళు, నిదర్శనాలు, ఆమె గుర్తింపు అదే. నేను ఒక పిహెచ్డి కానీ లేక ఎల్ఏడి కానీ లాగవేసి ఫలానా శాఖ నుండి లేక పాఠశాల నుండి నా ఆనవాళ్ళు చూయించితే ఆ పాఠశాల ఆ నిదర్శనాన్ని గుర్తిస్తున్నది. అయితే విశ్వాసి కలిగి ఉన్న ఒకే ఒక ఆనవాలు అతనిలో ఉండు దేవుని వాక్యమే. ఆ వ్యక్తిలో యేసుక్రీస్తు జీవించుచున్నాడని తెలుపుట అదే ప్రభువుకు ప్రత్యేకించబడిన నాజీరు, వాక్యము కొరకు వేరు చేయబట్ట. బైబిల్ తెలుపుతున్నది, దేవుని వాక్యం రెండించులగల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగా ఉండి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు కీళ్లను మూలుగులను విభజించును. ఆ కారణము చేతనే యేసు ప్రజలను చూచి వారేమి తలంచుచుండెరో పరిశోధించెను. ఆయన వాక్యమై ఉండెను. ఇప్పుడు లోకములో మొదట పుట్టిన ఆదాము లేక పుట్టుట కాదు, దేవుని చేత సృజింపబడెను. మొదటి ఆదాము అతని భార్య కొరకై దేవుని వాక్యము నుండి తనకు తానే వేరు చేసుకొనెను. అతడు ఆశించినట్లయితే వాక్యముతో అతడు నిలబడగలడు. అయితే తన భార్యతో ఉండుటకై అతడి వాక్యము నుండి తనకు తానే వేరైపోయాడు. సాధారణమైన ప్రకృతి సంబంధమైన సంఘ సభ్యుడు ఖచ్చితంగా ఈరోజు చేయుచున్నది అదే. తమ సంఘమును అంటిపెట్టుకుని ఉండు కొరకై నిజమైన జీవం గల వాక్యమునకు వారికి వారే వేరవుతున్నారు. దేవుడు శిక్షిస్తాడా లేదా అని వాక్యం పైన హవ్వ ప్రశ్న పెట్టెను. సాతాను ప్రశ్న పెట్టినది, హవ్వ నమ్మినది. తర్వాత సంఘము ఈనాడు వాక్యం పైన ఆయనేనా? ఆయన ఇంకా సంఘములో ఉండి భూమి మీద ఆయన ఉండినప్పుడు ఆయన చేసిన సూచిక్రియలను, అద్భుతాలను జరిగించునా? పరిశుద్ధ యోహాను 14:12 మనకై నిజంగా వాగ్దానం చేసినవి ఆయన చేయునా? నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు చేయును, వీటికంటే గొప్పవి చేయును. ఏలయనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు జరుగును, వారిని వెంబడించును. ఈనాడు ప్రజలకున్న ప్రశ్నేదనగా అది నిజమేనా అని ఆయన భావమా? అది నిజమేనని ఆయన భావమా అని సంఘము చెప్పినది నీవు అంగీకరించినప్పుడు, అలాగినట్లయితే ఆదాము చేసిన అదే స్థితిలో నిన్ను నీవు పెట్టుకుంటున్నావు. మరియు నీకై నీవు ఈ లోకం యొక్క సంఘమైన స్త్రీలో నీవు కలిసిపోతున్నావు. తమకు తాము లోకం నుండి వేరే వాక్యానికి చెందినట్లుగా అట్టి ప్రతి విశ్వాసికి దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదముల నుండి నీవు వేరు చేసుకుంటున్నావు. అది సత్యమే. మనము చూచుచున్న దేవుని వాక్యము ప్రతి కాలములో గుండా కొన్ని విషయాలు జరుగుటకు పంచివ్వబడినది. ఆ దినమును జీవించు ధన్యతను మనము కలిగి ఉన్నాము. ఇది పంచివ్వబడినప్పుడు అది ఏ విధముగా జరుగుతుందా అని కొన్నిసార్లు మనుషుడు ఆశ్చర్యపడతాడు. పండిత ప్రవీణులు వారి స్వంత తలంపులు వారు కలిగి ఉంటున్నారు. అయితే వారి యొక్క కాలములలో దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రవక్తను పంపి ఉండెను. ప్రభు యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చి ఆ తరానికి వాక్యమును రుజువు చేసెను. ప్రవక్తలు ఎల్లప్పుడూ కూడా నాజీరులు. దేవుని వాక్యానికి విధేయులవుట కొరకై ప్రతిదానికి వారు వేరైపోయారు. పేతురు, యోహానులు మేము మనుష్యునికి విధేయులము కావలేనా, దేవునికి విధేయులము కావలేనా అని చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? పెంతెకోస్తు అనుభవాన్ని వారు ప్రశ్నించినప్పుడు అది చెప్పిరి. మొదటి మానవుడు, మొదటి ఆదాము దేవుడు ఆయన వాక్యమును నిలబెట్టుకునో లేదో అని ప్రశ్నించిన అతని భార్యతో వెళ్ళిపోయాను. వాక్యము నుండి వాక్యమును విడిచి వాక్యము ఏమని చెప్పినదో అది తీసుకుంటానికి బదులు వారి పారంపర ఆచారాల వరకు ఇంకా అంటుకొట్టబడిన ఈనాటి ప్రకృతి సంబంధమైన నులివెచ్చని
ప్రకృతి సంబంధమైన విశ్వాసికి ఎంతటి పరిపూర్ణ పోలిక ఇది! ఒక నిజమైన మంచి పోలిక. అతడు భార్య కొరకు వేరైపోయాడు. ప్రకృతి సంబంధమైన విశ్వాసి సంఘము కోసమై వాక్యమునకు వేరవుతాడు. అయితే రెండవ ఆదాము ఒక స్త్రీ గర్భములో సృజించబడి లోకములోకి వచ్చెను. దేవుని వాక్యానికి ఆయన నాజీరు చేయబడినవాడు. వాక్యము నిమిత్తమై ఆయన లోకమునకు వేరు చేయబడెను. ఇప్పుడు హెబ్రీ 7వ అధ్యాయం 26వ వచనం అది మనకు చెప్పుచున్నది, ఆ యాజకులు నిరంతరము చనిపోవుచుండగా అని. అయితే ఈ యేసు పాపులలో చేరనివాడు, ప్రత్యేకమైనవాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. పాపమనగా అవిశ్వాసము. ఆయన యందు ఎటువంటి అవిశ్వాసము కనబడదు, ఎక్కడ కూడా లేదు. ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు నాలో పాపమున్నదని మీలో ఎవడు రుజువు చేయగలడు అని ఆయన అడిగాడు. పాపమనగా అవిశ్వాసము. ఈ కాలము కొరకై ఏదైతే ప్రవచింపబడినదో అది నేను చేయనట్లయితే, మెస్సయ్య ఏవి చేయనని తెలుపబడినో అవి నేను చేయనట్లయితే, అలాగైతే నన్ను నమ్మవద్దు అని ఆయన చెప్పాడు. లేఖనములు పరిశోధించుడి, వాటి యందు నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు. అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, ఆయన ఎవరనేది మీకు తెలుపుచున్నవి. ఎందుచేతనగా ఏదేను దగ్గర మొదలుకొని రక్షకుడు వచ్చునని అది ప్రవచింపబడి ఉన్నది. ఆయన ఎలాగూ కన్య వల్ల జన్మించునని, ఆయన ఏ విధముగా ఇమ్మానుయేలుగా పిలువబడనని ప్రవక్త చెప్పియుండెను. ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడుగు దేవుడు అని కూడా ఆయన పిలువబడెను. ఆయన తనకు తాను దేవుడుగా చేసుకున్నాడని వారు ఆయన మీద నేరం మోపారు. ఆయన దేవుడు, ఆయన సమాధానకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన తప్ప మరొక తండ్రి లేడు. ఆత్మ సంబంధముగా మాట్లాడుచున్నాము. ఆయన ఒక్కడే తండ్రి, మన అందరికీ తండ్రి. అందరూ విశ్వాసులకు ఆయన వాక్యమును ఎవరు నమ్ముతారో వారందరికీ ఆయన తండ్రి అని మనము తెలుసుకునుచున్నాము. ఏలియనగా ఆయన సంపూర్తిగా సంఘమునకు, వాటి ఆచారాలకు, ఆయన తల్లికి లోకం నుండి ఆయన వేరయ్యాడు. తండ్రికి ఏది ఇష్టమో అదే ఆయన చేశాడు. ఇప్పుడు ఆదామునకు ఆయన వ్యత్యాసకరమైన వ్యక్తి. ఎవరు ఏ విధముగా ఆయనను వాక్యమును ప్రశ్నించినప్పటికీ అది మొదట ఎల్లప్పుడూ వాక్యమై ఉండెను. వాక్యము నిజమని ఆయన రుజువు చేశాను. ఆయన కొరకై సాతాను దాన్ని తలుకు చేయ ప్రయత్నం చేసినప్పుడు అని వ్రాయబడి ఉన్నది అని ఆయన చెప్పాను. అతడన్నాడు, అవును, అది ఇలాగూ కూడా వ్రాయబడెను. వాక్యము పైన ఆయన సాతాను ఎదుర్కొన్నాడు. ఎందుకనగా ఆయన ఏమై ఉండెనో అదే ఆయన వాక్యము. బైబిల్ గ్రంథములో 1 యోహాను, పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయము చెప్పుచున్నది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారై మన మధ్య వసించెను. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. దినమునకు వర్తించు దేవుని వాగ్దానము ఎల్లప్పుడూ కూడా పలుకబడిన దేవుని వాక్యమునకు సంబంధము కలిగి ఉంటున్నది. అది వచ్చినప్పుడు అది ప్రజలు సులభముగా గ్రహించుట అది అసాధారణమవుతున్నది. ఎందుకనగా మనమెంతగానో మన స్వంత అభిప్రాయాలు, రూపకల్పనలతో కుట్టు వేసుకుని పోయాము. తద్వారా సత్యమేదో గ్రహించటకు కఠినమైపోతున్నది. మరియ దినములలో ఆమె యొక్క ప్రసవ సందర్భములో అది ఎంతగానో యోసేపుకు వర్తించను. ఆమె తల్లి కాబోతున్నది. యోసేపు ఆమెను ప్రేమించాడు. అతడు నమ్మగోరెను. అతను నీతిమంతుడయుండెను, ఒక మంచి మనిషి. మరియా అతనితో చెప్తున్న కథ అతడు నమ్మగోరెను. అయితే ఇంకా ప్రశ్న ఉండెను. అది ఆమె మంచి స్త్రీయే. గాబ్రియేలు ఆమెను సందర్శించినది మరియు సందర్శించాడు. మరియా అతనికి వివరించుటకు అనుమానము లేదు. అతడు నీతిమంతుడు, దావీదు గోత్రికుడు అయినప్పటికీ అతనిని ఒక భద్రత సాధనముగా ఆమె అవమానమును తీసివేటు కొరకై ఆమె వాడుకుని చూడనట్లుగా కనిపిస్తుంది. ఎందుకనగా ఆమె అతనికి ప్రధానము చేయబడినట్లయితే, ఆ స్థితిలో ఆమె కనుగొనబడినట్లయితే ద్వితీయోపదేశకాండం మనకు ఆ విధముగా తెలుపుతున్నది. అందుకై ఆమె పైన రాళ్లు వేయబడుతుంది. అతనికి ఒక భద్రత సాధనము డాలు వలె
ఆమె వాడుకున్నట్లుగా అగుపిస్తున్నది. ఈ మనుష్యుడు ఒక మంచి మనిషి, నీతిమంతుడు. అతను నీతిమంతుడని బైబిల్ చెప్పుచున్నది. అయితే అతడు గ్రహింపలేనంతగా ఆమె పరిస్థితి అసాధారణంగా ఉండిపోయినది. అతడు ఆమె యొక్క అందమైన ముఖములో విధేయత, నమ్మకములు, ఆమె చెప్తున్న కథ చూశాడు. అతడు తన ఇంటికి వెళ్ళిపోయి లేదా తన వడ్రంగి కొట్టుకు వెళ్ళిపోయి ఆమె ఏ విధముగా అబద్ధం చెప్తుందనుట నేను గ్రహించలేకున్నాను. అయితే పరిస్థితి అసాధారణమైనదే అని అన్నాడు. కన్యక గర్భవతి అయి అను లేఖనమును అతడు పరిశోధించినట్లయితే ఎంత బాగుంటుంది. గమనిస్తున్నారా? అది అతనికి ఎంతో అసాధారణమైనది. ఎందువల్లంటే అతని తలంపు వరుసకు. అయితే ఆమె ఖచ్చితంగా లేఖన ప్రకారమే ఉన్నది. సహోదరులారా, ఈ దినమునంతే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి మరియు ఈ దినం యొక్క వాగ్దానపు వాక్యము ఎంతో అసాధారణము. మంచి మనిషి దాన్ని గూర్చి తబ్బిబులవుతాడు. అదెంతో అసాధారణమైనది. వారు చెప్పారు, చనిపోయిన వారు తిరిగి లేచిరి, గుడ్డివారు చూచిరి, చెవిటివారు విన్నారు, పరిశుద్ధాత్మ తలంపులను వివేచించి రాబోతున్న విషయాలు తెలియచేసెను. ఒక్కసారి కూడా అపజయము లేదు. వారు చేత కాదు, వారు చూడలేరు. అదెంతో అసాధారణమైనది. కాబట్టి వారంటారు, అది మనస్సును చదువుట, అది ఒక అపవిత్రాత్మ అని అన్నారు. ఆ దినమున ఎలాగో ఆ విధముగా చెప్తారు. దేవుని వాక్యం యొక్క అసాధారణ. అయితే ఒక విశ్వాసకుడి కొరకై ఒక మనుష్యుడు లోకంలో జన్మించితే వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనప్పటికీ దాని నుండి అతడు తనకు తాను వేరైపోతాడు. అతడు నాజీరు చేయబడినవాడైతే, నాజీరైతే పరిపూర్ణ వేర్పాటు. యేసు చెప్పాడు, తన భార్యకు ఒక పురుషుని వేరు చేయుటకు నేను వచ్చితిని, కుటుంబమును చీల్చుటకు వచ్చితిని. ఎవడైనను తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించిన యెడల నావాడు అనిపించుకుంటకు యోగ్యుడు కాదు. ఎవడైనను తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించని యెడల నావాడు అనిపించుకుంటకు యోగ్యుడు కాదు. ప్రతి ఒక్క దానికి వేరవుట. ఏదైనప్పటికీ సంఘము నుండి, సాటి సహవాసుల నుండి, నమ్మకము నుండి లేక కుటుంబము నుండి దేవుని యొక్క వాక్యం సంపూర్ణంగా నమ్మటానికి నీకు మధ్య ఏది ఉండినప్పటికీ నీ యొక్క ఆత్మ ఈ కాలం యొక్క ప్రతి వాగ్దానానికి ఆమేన్ అని పలకకపోతే ఎక్కడో ఒక చోట ఒకటి తప్పున్నది. నీకు వేర్పాటు అవసరము. కాబట్టి యేసు వాక్యమై శరీరధారి అయ్యెను. ఆయన సంపూర్తిగా పాపుల నుండి, అవిశ్వాసుల నుండి వేరాయెను. వాక్యము దానికదే సంపూర్ణంగా నిండారుగా ఆయన ద్వారా ప్రవహించున్నట్లుగా అది ఆయన చెప్పాడు. తండ్రి చేయుట మొదట నేను చూచితేనే కాని నేను ఏది చేయను ఆయన వారు అడుగుచు ప్రయత్నించుచుండిరి. ఆయన చెప్పాడు, తండ్రి చేయుట కుమారుడు చూచితేనే కాని కుమారుడు తనకు తాను ఏదీ చేయడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించు, ఆయన చెప్పిన ప్రతిదీ పరిపూర్ణమైనది. దాన్ని గూర్చి ఆయన అడగడు, దాన్ని గూర్చి తలంచడు. అది పరిపూర్ణమైనది. ఆయన పరిపూర్ణమైన సత్యము ఎల్లప్పుడూ తప్పు నుండి సత్యమును వేరు చేస్తున్నది. నేను తిరిగి ఇచ్చుచున్నట్లుగా ఆయన తల్లి అన్నది, నీ తండ్రియు నేను ఆ యాజకులకు ముందు, నీ తండ్రియు నేను అది కన్య వల్ల జన్మించిన కుమారుడని ఆమె ముందుగానే సాక్ష్యమిచ్చినది. అయితే ఆమె వాక్యముతో ఉన్న క్షణములలో 12 సంవత్సరాల పిల్లవాడు. పాఠశాలలో ఉన్నట్లు మనకు ఎటువంటి వివరణ పట్టికలు లేవు. యాజకులతోనూ ఋషులతోనూ పండితులతోనూ వాదించుట్లో ఆయన విజ్ఞానము ఎంత గొప్పదయ్యాను. ఎందుకు? ఈ యోసేపు ఆయన తండ్రి అని ఆమె చెప్పినప్పుడు చాలా త్వరగా దేవుని వాక్యము చాలా త్వరగా ఆయన వేర్పాటు అయ్యాడు. ఆయన వాక్యమై ఉండెను. వాక్యము తప్పును సరిచేయును. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని తెలియదా? అది కేవలము 12 సంవత్సరాల బాలుడు కాదు. తప్పును సరిచేటి కొరకు ఆయన చిన్నపిల్లవాని నోటి ద్వారా దేవుని యొక్క వాక్యము మాట్లాడుచున్నది. వేరు చేయబడుట, వెలుగును చీకటి నుండి వేరు చేసినట్లు ఆరంభములో ఆయన చేసినట్లుగా వేర్పాటు చేయును. సత్యము నుండి అబద్ధమును,
జీవు నుండి మరణమును వేరు చేయును. అది వేర్పాటు, వేరు చేయబడుట. అన్ని సమయాల్లో నిర్హేతుకముగా వాక్యము సంపూర్ణమైన నిండైన వేర్పాటును కోరును. ప్రతి ఒక్కరి మాట అబద్ధము, నా మాట నిజము అని యేసు చెప్పెను. అన్ని యుగముల్లోనూ ఇదే విషయం జరిగినది. అది వేరుగుట. ఎల్లప్పుడూ ఆయన ప్రజలను ఆయన విశ్వాసం నుంచి వేరు చేయును. ప్రారంభమందు ఆయన అది చేశాడు. ఈ రోజు అది ఆయన చేయును. ప్రవక్తల్లో ప్రతి ఒక్కరూ అవిశ్వాసం నుంచి వేరేరి వారిది చేటుకు కారణం ఎందుకనగా ప్రభు వాక్యం ప్రవక్తల యొద్దకు వచ్చెను. పాత నిబంధనలోని దీర్ఘదర్శి అను మాటకు అర్థం ఏంటి అనున్నది ఇక్కడ ఆదివారం రాత్రి లేదా గత రాత్రి ఎక్కడో నేను మాట్లాడి ఉంటునని నమ్ముతున్నాను. దాని యొక్క అర్థం ఒక దైవికమైన జరగనయున్న భవిష్యత్తు విషయము చెప్పు ఒక మనుష్యుడు. ఆ తర్వాత అవి నిష్ఫలము కాకుండా ఖచ్చితంగా జరిగినట్లయితే, అతడు చెప్పినవి ఖచ్చితంగా జరిగితే, అప్పుడు దేవుడు చెప్పాడు, ఈ మనుషుని మాట వినుడి, అతని మాట ఆలకించి అతనికి భయపడుడి, ఇలయనగా నేను అతనితో ఉన్నాను. అప్పుడు వ్రాయబడిన వాక్యం యొక్క దైవిక అర్థము అతడు కలిగి ఉంటున్నాడు. గుర్తింపు యొక్క ఆనవాళ్లు అవే. అతడు దేవుని యొక్క ప్రవక్త అని, వాక్యము అతని యొద్దకు వచ్చనని యోగ్యతలు అవే. అవునది నిజం. ఇప్పుడు వేరు చేయబడుట. లోకపు సంఘము నుండి అది ఏషియాను వేరుపరిచినది. లోకపు సంఘము నుండి అది మోషేను వేరు చేసినది. కాలాలలో అందరి ప్రవక్తలను లోకపు సంఘము నుండి వేరు చేసినది. ఆయన యొక్క సహోదరుల నుండి యేసును అది వేరు చేసినది. ఆ దినమునున్న సంఘమైన పరిచయుల నుండి, సద్దూకయుల నుండి, గొప్పవారనబడిన వారు, పరిశుద్ధులు, మంచివారు, బాగా ఉన్నవారు, దీనులైన వారు, యేసు కనపరిచిన ఆత్మ ఫలము కంటే ఇంకా ఎక్కువగా కనపరిచిన వారు, అట్టివారి నుండి అపోస్తులను అది వేరు చేసినది. అయితే ఆయన యొక్క యోగ్యతలేంటి? అది వాక్యము ఆయనతో ఉండెను. ఆ దినమునకు వాగ్దానము చేయబడిన వాక్యము ఆయన ద్వారా జీవించుచుండెను. ఆయన చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు? నేను చెప్పినది జరగలేదని మీలో ఎవరు అది చెప్పగలరు? అది ప్రభువునకు వేరు చేయబడి నాజీరు చేయబడినవాడు ఆయన అని అది చూయించుచున్నది. శరీరములో ఉన్న ప్రభువు ఆయనే అయ్యుండెను. అబ్రహాము అతడు కూడా లోకం నుండి వేరు చేయబడినవాడు. అతనిని దేవుడు 75 సంవత్సరాలప్పుడు పిలిచినప్పుడు, నీ సమస్తమైన అవిశ్వాసము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నిన్ను నీవు వేరుపరచుకొనుము. ముందు నీ వెన్నడు నడవని లోకములోనికి, ముందు నీ వెన్నడు ఎరుగని ప్రజల యొద్దకు రమ్ము. నీవు ప్రభువునకు నాజీరు చేయబడినవాడుగా ఉండుటకు, నీవు నమ్మిన దానికి వ్యతిరేక్తముగా ఎవరైతే ఉన్నారో వారి యొద్ద నుండి వేరే బయటికి రమ్ము. ఎందుకనగా అతడు కుమారుని గూర్చిన వాగ్దానము పట్టుకొని ఉన్నాడు. అతడు తన యొక్క తండ్రి యొద్ద నుండి, తల్లి యొద్ద నుండి, తన బంధువుల యొద్ద నుండి వేరు కావలసి ఉన్నది. అతనిని వేరు చేసినది ఏది? అతడు మంచివాడని అనుదాన్ని బట్టి కాదు. అయితే దేవుడు అతనికిచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చ సమర్థుడని అతడు నమ్మియుండెను కనుక అతనికి 75 సంవత్సరాలైన తర్వాత బిడ్డ పుట్టలేదు. షారాకు 90, అతనికి 100. ప్రభు దూత అతని దర్శించినప్పుడు యేసు అది వివరణ ఇచ్చుచు, కడవరి దినముల్లో అది మరలా వచ్చునని చెప్పెను. దేవుడు మానవ రూపమున అతని ఎదురు కూర్చుండి మాట్లాడెను. షారా అంతా 100 సంవత్సరాల వయస్కురాలై గుడారం లోపలి ఉండి నవ్వినది. ఎందుకనగా వాగ్దాన సమయం ప్రకారముగా నేను నిన్ను దర్శించదను అని దూత చెప్పిన కనుక ఆమె అన్నది, నేనా? ముసలిదానైన నాకు నా యజమాని వలన సుఖము కలుగునా? అతడు ముసలివాడై ఉన్నాడే అని ఎరిగినదై ఆమె అన్నది, ఏ మనుష్యుడు, శరీరధారి అయిన దేవుడు షారా గుడారములో నవ్వనేలా అని అన్నాడాయన. ఇప్పుడు ఆమె పారిపోయి లేక తప్పుకొని అది తృణీకరించుటకై ప్రయత్నం చేసినది. అయితే ఆయన చెప్పాడు, అవును, నీవు నవ్వితివి. ఎందుకనగా అది నిజమేనని ఆమె నమ్మలేకపోయింది. కాబట్టి ఎప్పుడు గమనించు, సదమ దినములలో ఏ విధముగా ఉండెనో మనుష్య కుమారుని ప్రత్యక్షత యందు అలాగ ఉండునని, అది మరలా వచ్చునని యేసు చెప్పెను. మరలా దేవుని ఆత్మ మానవ శరీరం పైన వచ్చును. ఆ మనుష్యుడు మానవ శరీరములో ఆవుదూడ మాంసం భుజించి, ఆవు పాలు త్రాగి, వెన్న, రొట్టె భుజించాడు. అబ్రహాము చెప్పాడు, ఎలోహీము అని,
దేవుడు శరీరధారి ఆయను. యేసు దాన్ని వాగ్దానం చేశాడు. ఆయన రాకడికి ముందు దేవుడు మానవ శరీరమున ప్రత్యక్షమవునని యేసు వాగ్దానం చేశాడు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, అది పరిశుద్ధాత్మ. తనకు తానుగా ప్రత్యక్షపరచుకునుట వేరే, తిరిగి అబ్రహాము నుండి లోతు వేరైపోవుట. లోతు లోకమును కోరుకున్నాడు. దేవుడు అతని లోకమును ముక్కలు చెక్కలు చేశాడు. అబ్రహామును లోతును వేరు చేశాడు. లోతు ఇవి నిజమని తలంచని ప్రకృతి సంబంధమైన విశ్వాసకి తిరిగి ఒక పోలికై ఉన్నాడు. అతడు అలాగు సదుములోకి వెళ్ళిపోయాడు. అతనికి వాస్తవమైన నిప్పంటుకునే కర్ర దినుసు అని మనం పిలుద్దాం అతనికి లేదు. అనగా మంచి మంచి అని, చెడు చెడు అన్నది అతనికి లేదు. కాబట్టి అతడు లోపలకు వెళ్ళిపోయాడు. మనం ఆ విధముగా గంటల కొద్దిగా కొనసాగగలము. ఈ విశ్వాసులంతా వీరందరూ కూడా నీ జేబులోని చిల్లర నాణెములు, దేవుని చేతిలో చిల్లర వంటి వారు. నీవు కొన్ని చిల్లర నాణెములు తీ, అవి పెన్నీలు, నికెళ్ళు, డైమ్లు, పావులు, సగం డాలరు అన్ని నాణేలే. అదే దేవుని చేతిలో లోకము. కొందరంటారు దాని యొక్క విలువ పెన్ని వల్లే ఉండువారు. పెన్నీని ఎలాగా వినియోగపడినో ఆ విధముగా దేవుడు వారిని వాడుకొనగలడు. అంతవరకు మాత్రమే వారు కొనగలరు. వారిని తృణీకరించవద్దు. వారు నిజమైన సత్యమును నమ్మనట్లయితే వారిని త్రోసివేయవద్దు. వారిని బయటికి పంపివేసి అందులో వారు లేరని అనవద్దు. ఎందుకనగా కొన్నిసార్లు దేవుడు పెన్నీళ్లు వాడుకుంటాడు. లోతు కేవలము పెన్నీ లాంటివాడు. అబ్రహాము వెండి డాలరు. కనుక ఒక అబ్రహాము ఒకటకు 100 లోతులను తీసుకునవలసి ఉన్నది. లోకములోని ప్రకృతి సంబంధించిన వాటికి వేరే ఎక్కడైతే వాక్యము అతనిలో గుండా ప్రవహించగలదో అట్టి యేసుక్రీస్తులో జీవించుచున్న నిజమైన క్రైస్తవుని సన్నిధానములో 100 మంది ప్రకృతి సంబంధులైన విశ్వాసులు నిలబడలేరు. అతని కేవలము పెన్ని విలువంత విలువగలవాడు. అయితే అతని యొద్దనున్నది అంతే. కనుక చూడుడి, ప్రజల్లాగా చెప్తూ ఉంటారు, నేను స్వస్థతను నమ్మను, ఈ విషయాన్ని నమ్మను, ఈ విషయాలని నమ్మను అని అంటారు. అది పెన్నిని మాత్రమే తెలుసుకో. అయితే అతన్ని అలాగే ఉండని చూశారా, కేవలం పెన్ని అంత విలువ కనుక అంతే అతడు కొనగలడు. అతను నిలుపు చేయవద్దు, అతని అలాగే ఉండని జ్ఞప్తించుకో. అతడు వెళ్ళగలిగినది అంతే. యోసేపు అతడు తన అన్నలకు వేరైపోయాడు. నేను చెప్పినంతగా అంత తక్కువ అని నా భావం కాదు. చూడు, నా భావం నేను దీనికి సంబంధించాను, అదే నేను నమ్మాను అని చెప్పినట్లయితే అది పెన్నే. వెళ్ళిపో, పెన్ని మాత్రమే. సహోదరుడా, ప్రభు నిన్ను దీవించును అని చెప్పు. చూశారా, అతడు రాగి, అతడు వెండి కాలేడు. అది అదే. కాబట్టి అది అలాగే సాగని దేవుడు అతన్ని చూస్తాడు. అది ఆయన వినియోగించుకుంటాడు. అతని ఆలయంలో ఒక చోట చూచేదని కాక మూలన ఒక బార్ రూములో చూచుట కంటే మరి మీరు నిజం. కనుక దాన్ని అలాగే ఉండని. ఎలాగైనా దేవుడు దానిని వాడుకుంటాడు. మరి ఎక్కువ కాకపోవచ్చును. అయితే ఆయన చేత ఎంతగా వాడబడగలుగుతాడో ఆయన వాడుకోగలిగినది ఆయన వాడుకుంటాడు. కాబట్టి దేనినైనా విషదపరచుట అనేది అదొక విధమైన కఠినమైన పద్ధతి అవుతున్నది. సరే, అందులో ఉన్న నా భావమేదో, దాన్ని గుర్చి నా భావమేదో మీరు ఆ సత్యాన్ని గ్రహించారని నేను నిరీక్షిస్తున్నాను. అవును, ఈ దినమున కొరకై వాగ్దానం చేయబడిన దేవుని బలములను ఆత్మ వివేచనను అతను నమ్మలేదు. ఆ పరిశీలి కూడా అది చేయలేకపోయారు. యేసు దేవుడై ఉండినని వారు నమ్మలేకపోయారు. ఓహో కాదు, నిన్ను నీవుగా దేవునిగా చేసుకుంటున్నావు. ఒక మనిషివి. ఒకానొక దినమున వారి కొరకై ఆయన రొట్టె ముక్కలను తదితరమైన వాటిని ఆయన విస్తరింప చేసిన తర్వాత ఆయన అక్కడ నిలబడి ఉండి, మనుష్య కుమారుని శరీరమగు రొట్టెను మీరు తిని ఆయన రక్తము త్రాగి తిని కొని మీలో జీవముండదు అని ఆయన చెప్పాడు. నేను ఇలాగ ఊహిస్తున్నాను, ఆయన యొక్క సంఘ సభ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోయినది. ఈ మనుష్యుడు మనుష్యులను నరమాంస భక్షకులని, ఒక శరీర మాంసము తినువారని అనుకుంటున్నాడే. వైద్యులు, ఔషధ వైద్యులు మొదలైన వారు, ఈ మనుష్యుడు పిచ్చి పట్టిన వాడు.
ఇక అంతే. యాజకుడే నిజం, ఆ మనుషుడు పిచ్చివాడు, తినుటకు తన శరీరమును ఇచ్చుచున్నాడే, అంతే ఆయన చెప్పినది. చూస్తున్నారా? అయితే ఆత్మ సంబంధమైన మనస్సు, బహుశా వారు దాన్ని అర్థం చేసుకోకపోవచ్చును. ఆ శిష్యులు దాని యొక్క భావం ఏదో వారికి తెలియదు. ఎలాగైనా వారది నమ్మారు. ఎందుకనగా అది ఎక్కడి నుండి అది వచ్చినది? దేవుని కుమారుడని వారెరిగిన ఒకరి యొద్ద నుండి అది వచ్చినది. ఇక్కడ ఉన్నదంతయు నేను అర్థము చేసుకోలేకపోవచ్చును. అయితే నేను దాన్ని నమ్ముతాను. అది దేవుని వాక్యము. దానికి వ్యతిరేకమైన దేని నుండైనను నేను వేరు కాగోరుతాను. ఆ విధముగా ఉన్నట్టుకు నేను ప్రయత్నించాను. మరి ఒక గుంపైన ఆయన పిలిచిన 70 మందిని గమనించు. ఒక దినమున ఆయన నిలబడి వారితో మాట్లాడుచుండెను. మనుష్య కుమారుడు ఆయన ఎక్కడి నుండి దిగి వచ్చెనో అక్కడకు ఎక్కి వెళ్ళెను అని ఆయన చెప్పాడు. ఈ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి జన్మించాడో అక్కడకు మనలను తీసుకుని వెళ్ళెను అని అన్నారు. అతని తల్లి మనకు తెలుసు, మరియా. ఆయన సహోదరులు మనకు తెలుసు కదా, అందరూ మనకు తెలుసును. మనుష్య కుమారుడు వచ్చుట, ఆయన ఎక్కడి నుండి వచ్చెను? అక్కడకు పరలోకమునకు వెళ్ళుట, ఆయన బెత్లెహేము నుండి వచ్చెను. అది ఎలాగున ఆయన చేయును? గమనిస్తున్నారా? ఆ విధముగా ఉండునని ఆయన చెప్పాడు. చూశారా? వారు ఇక ఆయన ఎన్నడూ వెంబడించలేదు. వారు వెళ్ళిపోయారు. ఈ మనుష్యుడు, అతనిలో ఏదో తప్పిదమున్నదని మనకు తెలుసు అని వారన్నారు. ఆ శిష్యులు అక్కడే కూర్చుని ఉన్నారు. అవునా? వారు నమ్మారు. ఆయన ద్వారా రుజువు చేయబడి ప్రత్యక్షపరచబడిన ఆ దినపు వాగ్దాన వాక్యమును వారు చూశారు. రొట్టె తీసుకుని ఎవరు సృష్టి చేయగలరు? దేవుడు తప్ప. దేవుని కుమారుడు ఆయనే అని వారు ఎరిగి ఉండిరి. అది తెలియకపోయినా లేదా లేకపోయినా, అనగా అది వారు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఎలాగైనా నేరుగా వారు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాక్యము ప్రత్యక్షపరచబడెను. దానికి వ్యతిరేకమైన దేనికైనా వారు వేరైపోయారు. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయము చేయును కాక. ఈ బైబిల్ సత్యమని మనము నమ్ముతున్నాము. అది అన్ని వాగ్దానములు నెరవేర్చుటకు తగిన విశ్వాసము నేను కలిగి ఉండలేకపోవచ్చును. అయితే నేను అది నమ్ముచున్నాను. ఎలాగైనా మనము జీవించుచున్న ఘడియను నేను నమ్ముతున్నాను. యోసేపు ఎటువంటి కారణం లేకుండానే తన అన్నలకు వేరైపోయాడు. ఇప్పుడు వారి సంగతి ఏంటి? అతడు వేరొకటకు ఇష్టపడలేదు. వేరొకటకు అతని చిత్తము కాదు. అయితే అతనికి వారు వేరు చేసుకున్నారు. చూడండి, అతని యొక్క కాంతివంతమైన మెరయచున్న డాలరు నుండి వారి యొక్క పెన్ని విలువ నిలవలేకపోయినది. వారి గోత్రకర్తలని వారికి తెలుసు. ఇస్సాకు, క్షమించండి, యాకోబు వారి తండ్రి అని వారికి తెలుసు. అది నిజమేనని వారికి తెలుసును. అయితే యోసేపు జన్మించాడు. దానికి అతడు సహకరించలేకపోయాడు. అతడు ఆత్మ సంబంధమైన వాడు. అతడు దర్శనాలు చూశాడు, కళ్ళకు భావం చెప్పాడు. అవి ఖచ్చితంగా నిజం. అతడేమి చెప్పాడో అవి నిజమే. అతని యొక్క గోత్రకర్తలైన సహోదరులు దేశముతో ఐగుప్తులకు అమ్మివేశారు. చూశారా? అతనికి వారే వేరు చేసుకునిరి. ఎందుకనగా వారు పెన్నీలి కాబట్టి. అతడు వ్యత్యాసకరమైన నాణ్యము. అలాగనే ఈ దినమున నిజమైన విశ్వాసి ఉండను. వ్యత్యాసకరమైన నాణ్యత. అతడు వెండి నుండి రాగి వేరినట్లు వారికి వారు వేరు చేసుకుంటారు. అది వారు అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం చూద్దాము. వారు ఈర్ష్యతో నిండిన వారై అతన్ని అమ్మివేశారు. ఎందుకు? ఈరోజు అలాంటిదే వారు చేయుచున్నారు. వాస్తవమైన విషయం ఏదనగా అది ఈర్ష్య వలనే అవుతున్నది. విడిపోవుటకు వారు ఇష్టపడరు. ఏలైనగా వారిలో ఉన్న నాణ్యత అతనిలో ఉన్న నాణ్యత వంటిది కాదు. అందుచేత వారు అసూయపడ్డారు. ఎందుకంటే వారు పెన్నీలు, ఇతడు డాలరు. గమనించారా? ప్రభువు నామమునకు స్తుతి కలుగును కాక. నా సహోదరుడు డాలర్ ఇక్కడ ఉన్నాడు. చూడు, అతడు చేసిన చిల్లర నేను చేయలేను, అయితే నేను చేయగలిగినదే చేయగలను అని పెన్నీ అన్నట్లయితే అది అదే. అలాగైతే మనం వెళ్దాం. దేవుడు ఆయన ప్రణాళికను ఆయన చేయును. ఆదివారం నేను మీకు బోధించినట్లుగా దేవుని వాక్యం యొక్క గంభీరమైన స్వర మేళనము, ఊదబడుట, మార్పులు, సంగమములు కేవలము దేవుని యొక్క మార్పు సమయములే. ఇలాగనగా స్వర మేళములోని దర్శకుడు వలె ఉండును. మనము ఈ కాలముల యొక్క మార్పులు,
సమయముల యొక్క మార్పులు ఇక్కడ పత్రములో చూచుచున్నప్పుడు మనం ఇక్కడే ఉండవలసి ఉన్నదని నీవు కనుగొనగలవు. వారిది చేయవలసి ఉన్నది. దాని నుండి తప్పించుటకు వారికి వేరే మార్గము లేదు. సంగీతము స్వరమేళనము అర్థం చేసుకుంటున్నటువంటి ఒక మనిషి, స్వరమేళనము అర్థము చేసుకోనటువంటి ఒక మనిషికి సంగీతం అదేంటి? అది యొక్క దబదబయను గలబా శబ్దం అవుతున్నది. దాన్ని అతడు అర్థం చేసుకోడు. చివరకు ఆశ కూడా చూపడు. నేను ఇంటికి వెళ్ళటకు వారిది మూసివేయాలని నేను కోరుతున్నాను అని అతడు ఆశపడతాడు. అతడు ఆశ చూపడు. ఎందుకనగా సింఫోనీ స్వరమేళనము అతనికి తెలియదు. అతనికి అది తెలియదు. అయితే స్వరకల్పన కర్తకు ఆరంభం నుండి అంతం వరకు తెలియను. చూస్తున్నారా? దర్శకుడు స్వరకల్పన కర్త యొక్క అదే ఆత్మతో లేనట్లయితే దానిని అతడు కొనసాగించలేడు. ఎందుకనగా అవన్నీ కూడా గుర్తుల వలన జరుగుతవి. గురుతు దానిని రుజువు చేయకపోతే సంగీతపరులు అది ఎలాగూ వాయించగలరు? ఆమేన్. అది అదే బూర అస్పష్టత ధ్వని ఇచ్చినట్లయితే యుద్ధానికి, నిర్జన ప్రాంతానికి, లేక ఏది చేయదునో దానికి సంసిద్ధపడటానికి ఎవరు ఎరుగగలరు? మనం ఎక్కడ జీవిస్తున్నామో అక్కడకు వాక్య వైపునకు చూడము. ఆ తర్వాత పెన్నీలు వారు చేయనది నీవు చూడగలవు. అయితే ఎవరైతే మెరేచున్నారో, కనిపెడుతున్నారో, వాక్యమును ఎరిగి ఉన్నారో, ఈ గుర్తులు జరుగుటకు ఎదురుచూస్తున్నారో నీవు చూడగలవు. అదే అక్కడ ఉన్నది. బావి యుద్ధనున్న చిన్న స్త్రీవలే నువ్వు వెళ్ళిపోయి నీ భర్తను తీసుకుని రమ్ము అని ఆయన అడిగినప్పుడు నాకు ఎవరు లేరు అని ఆమె చెప్పినది. అది నిజమే, నీకు 5 అని ఆయన చెప్పాడు. అయ్యా, నీవు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను. సంవత్సరాల నుండి మాకు లేరు. అయితే మెస్సయ్య వచ్చునని మాకు తెలుసు. ఆయన ప్రవక్త అయ్యుండును, అదే ఆయన చేయును అని ఆమె అన్నది. నేనే ఆయన్ను అని ఆయన చెప్పాడు. ఓహో, ఖచ్చితంగా స్వరమెలనము అథమ శృతి నుండి ఉన్నత శృతి వరకు ఖచ్చితమైన ధ్వని ఇచ్చును. ఆమె పట్టణములోనికి పరుగులు తీసుకుని పోయి వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన ఆయన వచ్చి చూడుడి అని చెప్పినది. మనం ఎదురు చూచున్న మెస్సయ్య ఈయన కాడా అని చెప్పినది. ఖచ్చితంగా చూశారా? ఆమె స్వరమేళంలో ఉన్న పట్టి సంగీతమంతా ఆమె అర్థం చేసుకున్నది. అది అవిశ్వాసము నుండి విశ్వాసము వేరుపరుస్తుంది. విశ్వాసము సంఘము ద్వారా రాదు. విశ్వాసము దేవుని వాక్య వినుటి వలన వచ్చును. అది ఏమైనది ఎరుగును. అలాంటి విషయమే ఈనాడు మనము చూచుచున్నాము. ఇప్పుడు ముగింపులో 5 నిమిషాలిక అనేక మంది వరముల వైపు చూస్తారు. ప్రజలు వరముల వైపు చూచి ఆహా, ఎంతటి గంభీరమైన విషయం అని అనుకుంటారు. వాటిని వరములను అనుకరణ చేయుటకు ప్రయత్నిస్తారు. నీవది చేయలేవు. నీవు పెన్నీని $1 చేయలేవు. నీవు దాన్ని డిముగా చేయలేవు. చూడు, నికెలు చేయలేవు. అది పెన్నే. అయితే నీవుగా ఒక పెన్నిగా గుర్తించినట్లయితే మిగతా చిల్లరతో వెళితే చూశారా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. మనము అన్నీ చేయలేకపోవచ్చు. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి పిలిచినప్పుడు మోషే చేసిన దానిని వారిలో ప్రతి ఒక్కరూ చేయలేదు. అయితే వారు అది నమ్మారు. అవును కదా, వారు మోషేను నమ్మారు. ఎందుకనగా ఆ ఘడియకు అది గుర్తని వారు గుర్తెరిగిరి. ఆయన వాక్యమును అతడు కలిగి ఉన్నాడని దేవుడు రుజువు చేశాను. వారు చెప్పారు ఫరో బల్యాలను కలిగి ఉన్నాడని. ఆయన చెప్పాడు మోషే ఆయన వాక్యమును కలిగి ఉన్నాడని. అది అదే. ఫరో సైన్యాన్ని కలిగి ఉండవచ్చును, అయితే మోషే వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకనగా అతడు దేవుని యొక్క ప్రవక్త. వాక్యము అతని యొద్దకు వచ్చును. అది సత్యమని రుజువు చేయబడినది. మట్టి తీసుకుని పైకి విసిరవేసి ఈగలను కలుగు చేసినది. అది జీవముగల దేవుడు. మనుష్యుడు అది చేయలేడు. ఒక మనుషుడిగా అక్కడ నిలబడి రేపటికి ఈ సమయంలో ఫలానా జరగబోతున్నది, మరి అది జరిగినది. చూశారా, దేవుని యొక్క వాక్యం మోషే కలిగి ఉన్నాడని వారికి తెలుసు. ఎన్ని ఈటెలు, ఎన్ని కారాగారములు ఫరోకు ఉన్నా అనవసరం. ఎన్ని ఇటుకలు తయారు చేసినప్పటికీ మోషే వాక్యమును కలిగి ఉన్నాడు. కనుక వారు అరణ్యములోకి సాగిపోయారు. అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, దాతాను. మోషే తనకు తాను ఎక్కువ చేస్తున్నాడు. మనమంతా పరిశుద్ధులం, మోషే చేసింది మనమందరము చేయగలుగుతాము అని అతడన్నాడు. మోషే అన్నాడు, దేవా, ఇదంతా ఏంటి? ఆయన చెప్పాడు,
నీకు నీవు వేరుపరచుకో, వారి యొద్ద నుండి దూరంగా వెళ్ళు. ఆయన భూమిని విభజించాడు, అది దాతాన్ను అతని గుంపును మృంగివేసినది. ఆయన వాక్యం రుజువు చేయొచ్చు చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. ఈ దినమున ఆయన అదే దేవుడు. ముగింపు, నేను మొదటిక్కడికి వచ్చినప్పుడు గత రాత్రి మీతో చెప్తుంటిని, ఇది వ్యక్తిగతమైనది కాదు. అది మీరు తలంచేట్లయితే దయచేసి మీ హృదయానికి తెర లాక్కోండి. ఎవరైతే నమ్మి ఉన్నారో వారితో నేనిది చెప్తున్నాను. యుగ యుగములలో కాలాలలో ఖచ్చితంగా ఏమి జరుగునో మీకు తెలియచెప్పబడెను. గత రాత్రి ఆత్మ వివేచనకు మిగతా వాటికి మీరు ఎలా సాక్షులో, మీరందరూ దానికి సాక్షులు. ఎలాగూ అనుకరణ చేయువారు ఉంటారని, అనుకరణ చేయుదురని, ప్రతిదీ జరుగుతుందని, అది ఎలాగూ అనువాటికి. అయితే కడవరది గంభీరమైన విషయం జరగబోతున్నది. సంవత్సరం నుండి దాని కొరకై మనం ఎదురు చూస్తున్నాము. మొదట అదెప్పుడు జరిగినదో మనందరికీ తెలుసును. సృష్టి ఉనికిలో వచ్చుట 3వ పర్యాయము, ఆ తర్వాత 4వసారి, 5వసారి అది జరిగినది. గత రాత్రి నేను మీతో చెప్పితిని, ఈ సంఘముల సమాఖ్య కొరకై అది ఎదురు చూస్తూ ఉన్నది. అది ఏకమైనప్పుడు ప్రతిష్ఠించ వారితో నేను ఆదివారం ఉదయం మాట్లాడితే నా భావం శనివారం ఉదయం అదే ఇప్పుడు నేను మాట్లాడగోరుచున్నాను. చూశారా? తర్వాత ఇది ఒకటి కలిసినట్లయితే అలాంటప్పుడు దేవుని యొక్క ఆత్మ వారికి వ్యతిరేక్తముగా ఎల్లప్పుడూ కూడా ధ్వజమై లేస్తున్నది. చూశారా? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ఒక మనుషుడున్నాడు. దీనికి అతడు సాక్షి. గడిచిన ఆకురాలు కాలంలో కొద్ది కాలం క్రితమే నేను కలరాడలో ఉన్నాను. నేనెక్కడకు వేట యాత్రకు వెళితిని. సహజంగా నా యొక్క వివాహ సంవత్సరాంతమునకు అక్కడకు వెళ్ళుచుందును. నేను నా భార్య వివాహము చేసుకున్న తర్వాత నేను నా పనిలో కొన్ని నికెళ్ళు వస్తువులు దాచిపెట్టుకుంటుని. వాటిని వంటపిని డబ్బాలో దాచిపెట్టాను. శోభనాయాత్రకు వెళ్ళుటకు, వేటకు వెళ్ళుటకు నా యొద్ద తగినంత డబ్బు లేదు. కాబట్టి నేను వాటిని కలుపు చేసుకుని వేట ప్రయాణముతో శోభనాయాత్రకు నేను తీసుకుని వెళ్ళాను. కాబట్టి అప్పటి నుండి నాకు సిగ్గనిపించినది. మా యొక్క సంవత్సరాంతపు వేడుకలో నేను ఆమెతో ఇంటి వద్ద లేను. నేను కలరాడలో ఉన్నాను. అలస్కా నుండి నేను వచ్చి వేటి కొరకై నేనెక్కడ వారిని ఎక్కడ కలుసుకోవాలో అక్కడ ఆ మకాములో నాతో ఉన్నవారైనా 2-3 సేవకులైన వారిని గత రాత్రి నేను చూశాను. అది మార్టిన్ అబ్బాయిలు. గత రాత్రి ఇక్కడ వారున్నారు. వారిక్కడ ఉన్నారు, వెనకాల ఉన్నారు. తర్వాత ఇంకో వ్యక్తి, అతని పేరు నేను మరిచాను. బిడ్డా, అక్కడ నీవు కూడా ఉన్నావా? అవునది నిజం. బహుశా సహోదరు పామర్ ఇక్కడ ఉన్నాడా? మేమక్కడ పర్వతాలపైన ఉన్నాము. నేను కలరాడోలో గైడ్ను, దారి చూపేవాడను. కొన్ని సంవత్సరాలు నేనెక్కడ వేటాడితని. ప్రతి ఒక్కసారి మా యొక్క సంవత్సరాంతపు వేడుక అక్టోబర్ 23 వస్తున్నది. మా యొక్క శోభన యాత్రకై నా భార్యను తీసుకుని వెళ్ళు చిన్న స్థలం ఒకటి ఉన్నది. అక్కడ అడిరోనోండాక్ పర్వతాలలో ఈ స్థలము ఇలాగుంటున్నది. ఇక్కడ కంపనము చేయు కట్ల పాములుంటాయి. కొంచెము దట్టమైన చెట్ల పొద. అక్కడ కొండ రాళ్ళు చెట్లు ఉండును, రావి చెట్లు. దినములో కొంతసేపు 23న నేనెక్కడ నడిచాను. కొన్ని సంవత్సరాల అన్నిట్లో నాయల దయగానున్న బోధించుటకై నేను సువార్తకు వెళ్ళినప్పుడు నాకు సహాయపడి నమ్మకమైన నా మంచి భార్యకై నా టోపీ తీసి ప్రభువుకు ధన్యవాదాలు చెల్లించాను. దేశమనంతటా ఏ విధంగా ఉన్నదో అలాగే ఈ సంవత్సరము కలరాడలో భయంకరమైన పొడిగా ఉన్నది. నేను అనుకుంటాను మా ముందు 200 మంది లేక 100 మంది ఉన్నారు. క్షమించండి, మకామునకు పైన సుమారు 100 పైన ఉన్నారు. 4-5 రోజుల నుండి అక్కడ వారు వేటాడుతూ ఉన్నారు. నేను ఒక జింకను కాల్చాను. సంవత్సరాల తరబడిగా నేను వేటాడుతున్నది అదే. అయితే పొగ మంచు దిగివచ్చినది. దాన్ని నేను చూడలేకపోయాను. నేను అతన్ని కనుగొనలేకపోయాను. ఆ దినం దానికోసం నేను వేటాడుతున్నాను. మరుసటి రోజు ఫోను లేక రేడియోలో వచ్చినది, చిమ్మ చీకటి హిమవర్షము వచ్చుచున్నది అని. రాత్రంతా ఈ
పర్వతాలను 20 అడుగుల మంచుతో కప్పుతుంది అని చెప్పబడినది. కాబట్టి నేను సహోదరులతో చెప్పాను, వారిని లోపలకు పిలిచాను. మార్టిన్ అబ్బాయిలు కూడా అక్కడ ఉన్నారు. సహోదరులారా, వార్త ఏమి చెప్పినదో మీరు విన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే మీరు వెళ్ళటం మంచిది, ఎందుకంటే అదెంతో ఆలస్యమైపోతుంది. 1 వారం మీరిక్కడ ఉండవలసి వస్తున్నది. నేను తప్పక వెళ్ళవలసి ఉంటున్నది, ఎందుకనగా తర్వాత సోమవారం నాకు కూటమున్నది. క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ ట్యూషన్లో ఫుల్ గాస్పల్ బిజినెస్ మ్యాన్ వారి యొక్క సభ. ఆయనను మీ ఎన్నిక మీరు చేసుకోండి. మీరు ఉండాలనుకుంటే నేను మీకు మార్గదర్శిగా అవుతాను, దారిచూపు అని అవుతాను. నేను మీతో ఉండిపోతాను. మేముండిపోతాము అని వారిలో అందరూ సమ్మతిని తెలియచేశారు. మార్టిన్ అబ్బాయిలొద్ద నిదానంగా వెళ్లేది లేక త్వరగా వెళ్ళినది ఒక బండి ఉన్నది. 2 జతల జింకలు మా యొద్ద ఉన్నవి. మార్టిన్ అబ్బాయిలతో మిగతా వారికి అవి మేమిచ్చాము. వారు వెళ్ళిపోయారు, ఎందుకనగా వారు అక్కడ నుండి రాలేరు, అంతే. కనుక ఒక సాక్ష్యముగా ఈ రాత్రి వారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత మరుసటి రోజు నేను అనుకుంటాను, ఆ రోజు మంచు కురవలేదు. ఆ రోజు గడిచిపోయినది. నేను చెప్పాను, నేను నా భార్యని పిలిచి ఆమె మంచి భార్య అయినందుకు ఆమెకు కృతజ్ఞతలు నేను చెప్తాను, అంతే. ఇది ఆమె యొక్క సంవత్సరాంతపు వేడుక. తర్వాత మంచు వలన మనమిక్కడకు ఎక్కిపోగలిగితే ఆ స్థలానికి నేను వెళ్తాను. కనుక నేను లోపలికి వెళ్ళిపోయాను. నేను ఆమెను పిలవలేకపోయాను. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. పెద్ద మంచు తుఫాను రాబోతున్నది. వార్తాపత్రిక తెలియచేసినది ఆ రాత్రి కలరాడలో 20 అడుగుల మంచు కురవగలదు అని. సోదరు టామ్ సింప్సన్ ఈ రాత్రి ఇక్కడ ఒకచోట కూర్చుని ఉండును, లేదా ఉంటాడు. అతడు కెనడాలో ఉన్నాడు, ప్రయాణములో ఉన్నాడు. వారు దాటిపోయారు. చెప్పబడినది ఇలాగూ, కలరాడ దాటినది పెద్ద పొగమంచు తుఫాను. సహోదర సింప్సన్, నీవిక్కడే ఉన్నావా? నీవెక్కడున్నావు? అవును, ఇక్కడే వెనక కూర్చుని ఉన్నావు. కలరాడో మీదుగా దాటుతుంది. భయంకరమైన మంచు తుఫాను రాబోతున్నది. కనుక నేను సహోదరితో చెప్పాను, ఇంకో అతని భార్య సహోదరుడు ఈవాన్స్, అతడు లోపలికి వచ్చేట్లయితే తప్ప ఈ రాత్రి సహోదరుడు ఇక్కడ ఉండునని నేను అనుకోవట్లేదు. సహోదరు ఈవాన్స్, నీవిక్కడ ఉన్నావా? అతడు ఇంకా ఇక్కడకు చేరుకున్నాడు అనుకోవట్లేదు. ఆయనను మహాసభకు అతడు ఇక్కడ ఉంటాడు. కనుక నేను అతని భార్యని పిలిచి, నా భార్యను నేను అందుకోలేకపోతున్నాను, ఆమె సరుకులకు వెళ్ళి ఉండును అని ఆమెతో చెప్పాను. సమావేశం యొక్క అధ్యక్షుడైన అతడు సోదరు టోనీ స్ట్రోమీతో చెప్పమని ఆమెకు చెప్పు అని చెప్పాను. ఆదివారం నేను అక్కడ ఉండనట్లయితే ఇంకో ప్రసంగికుని సంసిద్ధము చేసుకోమని చెప్పు, ఎందుకనగా నేను ఇక్కడి నుండి రాలేకపోతున్నాను, నేను వీరితో ఉన్నాను అని చెప్పాను. తర్వాత ఏం జరిగినది? ఆ రాత్రి మంచుబడలేదు. మరుసటి ఉదయం మేఘములు నిజంగా ఉగ్రతతో క్రిందకు దిగివచ్చినవి. నేను చెప్పాను, సహోదరులారా, సంవత్సరాల తరబడిగా నేను ఇక్కడ పశువులు మేపాను. ప్రతి ఒక్క చిన్న వర్షపు చుక్క ఎంత త్వరగా చేరుకోవాలో అంత త్వరగా మకాము చేరుకుంటున్నది. ఎందుకంటే మీ ఎదురుగానున్న మీ హస్తాలను మీరు చూడలేనంతగా 15 నిమిషాలలో నేను సమయాన్ని చూశాను. 2 లేక 3 రోజులు మెలికలు దిగిన మంచు తుఫాను ఒక్కసారిగా వస్తున్నది. అనగా 9,000 అడుగులు నేరుగా అక్కడే ఉంటుంది. నేను చెప్పాను, మీరు మంచు తుఫానులతో ఉంటారు, మీరు తప్పిపోతారు, ఈ పర్వతాల్లో మీరు చచ్చిపోతారు. మనం బయటికి వెళ్దాం. ప్రతి ఒక్కరిని నేనెక్కడ ఉంచాను. నేను పైకి వెళ్ళిపోయాను. నేను చెప్పాను, నేను రాకపోతే నేను వచ్చే వరకు ఎదురు చూడవద్దు. ఎలాగూ ప్రారంభమైనదో అంత త్వరగా మొదటి వర్షపు చినుకు మకాములోకి త్వరగా వచ్చింది. ఎందుకనగా తిరిగి వెనక్కు నీ దారిని నీవు చూడలేవు అని నేను చెప్పాను. అది వారు చేయుదురని చెప్పారు. నేను పైకి ఎక్కిపోయాను. ప్రతి చోట అడవి తోడేళ్లు, ప్రతి చోట అరుపులు అరుస్తున్నవి. వాతావరణం మారబోతుందని నాకు తెలుసు. అటు తర్వాత అకస్మాత్తుగా పెద్ద గాలి ప్రేరుడు వచ్చినది. కొండ శిఖరం పడిపోవుటకు ప్రారంభించినది. తిరిగి ప్రతి ఒక్కరూ వెనక్కు వెళ్ళిపోయారు అని నేను తలంచాను.
అని చెప్పాను. సరే, నేను నిలబడి చుట్టూ చూశాను. నేను అనుకుంటున్నాను, నేను తిరిగి వెనక్కి వెళ్ళక ముందు ఆ జింక నేను కనుగొనాలనుకుంటున్నాను. ఎందుకంటే మంచు దాన్ని కప్పివేయను. తిరిగి అవి వసంత ఋతువు వరకు కనిపించవు. కాబట్టి నేను ఆలోచన చేశాను, ఆ జింక కొరకు నేనెంతో కష్టంగా వేటాడతాను. ఆ విధముగా తప్పించుకుని పోయినది అదే మొదటి జింక అవుతున్నది. ఈ చిన్న తుపాకీ నేను పొందినది మొదలుకొని దానితో 55 శిఖరాల ఆట. నేననుకున్నాను, సరే, ఆ విధముగా అది వెళ్ళిపోవడము నేను సహించనే. ఒక క్షణంలో పెద్ద మంచు పడుతుంది. బండల బండలుగా కనిపిస్తున్నవి. ప్రతి చోట పడుతున్నది. గాలి ప్రారంభించినది. ఈ శిఖరం నుండి ఎలాగూ దిగాలో కఠినంగా అగుపిస్తున్నది. ఈ కొండల వరుస ఉండుట నాకు తెలుసు. నేను వెళ్ళిపోయి కాలువ కయ్యను తాకినట్లయితే నేను కాలువలో వెళ్ళిపోయి చిన్న నడిచే వంతెనను నేను తాకుతాను. ఆ తర్వాత పైన దారిని నేను తెలుసుకుని ఎక్కడ మకామున్నదో అక్కడకు చేరుకుంటాను. నేను రాగలిగిన మార్గము అదొక్కటి మాత్రమే. ఇంకా నేను తలంచాను, నేను ఒకటి లేక మరొకటి మార్గమున కదలి వెళితే ఇక అంతే, నీవిక కనబడవు. కాబట్టి అక్కడే చనిపోతావు. కనుక నేను పర్వతాల వెనక్కి వెళ్ళటానికి వెళ్ళిపోయాను. నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి 300 అడుగులు లేక 400 అడుగులు చేరుకున్నాను. ఇప్పుడు ఇది వింతగా వినిపించును. అయితే నా ఎదుట ఇక్కడ బైబిల్ గ్రంథము పెట్టబడి ఉన్నది. పరలోకపు తండ్రి నాకు సాక్షి ఉన్నాడు. నేను తప్పించుకుంటానికై ఇక పరుగులు తీసినంత అయిపోయినది. అక్కడ గాలి బలంగా వేస్తున్నది. నా ఎదుట 20 అడుగులు చూడగలిగితిని. నేనున్న గుబుర్లో నుండి, కర్రలలో నుండి గాలి విసురుతూ మెలికలు తిరుగుతూ ఉన్నది. ఒక స్వరము చెప్పినది, ఆగు, నీవెక్కడి నుండి వచ్చితివో అక్కడకు తిరిగి వెళ్ళు. సరే, నేను ఆగిపోయాను. బహుశది గాలి శబ్దము కాబోలు. అలాగన కాకుండా మరో విధముగా నేను తలంచుట్లేదు అని నేను అనుకున్నాను. ఒక క్షణం నేను వేచి చూశాను. అబ్బాయిల్లో ఒకరు ఒక శాండ్విచ్ రొట్టె సిద్ధపరిచి ఉండిరి. దాన్ని బయటికి లాగాను. అది నిజంగా శాండ్విచ్ రొట్టె. నేను తడుస్తూ ఉన్నాను. చెమట పుట్టుకొస్తుంది. అది లోపల కొంత మాంసముతో ఉన్న పెద్ద రొట్టె ముద్ద ఒక చోట ఉన్నది. నేనొక విధంగా ఆకలితో ఉన్నాను. ఎలాగైతేనేమి నేను తిన్నాను. నేను అక్కడ నిలబడి ఉన్నాను. అది చిన్న కాగితాన్ని పాతిపెట్టాను. ఆ చిన్న కాగితాన్ని, ఎందుకంటే ఒక జంతువు అది చూస్తవి. మానవ వినికిడి అలాంటిది ఉన్నప్పటికీ అవి పారిపోతవి, వెళ్ళిపోతవి. కనుక నేను కొద్దిగా నిలబడి, సరే, నేను ముందుకు సాగుతాను అని అనుకున్నాను. నేను కథలు వెళ్ళటానికి మొదలుపెట్టాను. నా స్వరాన్ని మీరు ఎంత స్పష్టంగా వింటున్నారో ఆ విధముగా వెనుకకు తిరిగి, నీవెక్కడి నుండి వచ్చిదివో అక్కడికి వెళ్ళు అని ఒకటి చెప్పినది. ఆ మరణ కోణములోకి నడిచి వెళ్ళమని దేవుడు ఇలాగు చెప్తాడు. ఒక్క నిమిషము నేనెక్కడ నిలిచిపోయి నేను ఇలాగు ఆలోచించేశాను. ఆ ఉడతలను గూర్చి చెప్పినది అదే. నా భార్యను గూర్చి గత రాత్రి నేను మీతో చెప్పినది అదే. కేవలం స్వరము, మానవ స్వరము. నేను బాలుడుగా ఉన్నప్పుడు ఎన్నడూ మద్యపానము సేవించవద్దు, పొగ త్రాగవద్దు అని చెప్పినది నాకు అదే చెప్పినది. ఇవి కడవరి దినాలలో ఉండును. దేవుడు నా గుండె మీద బైబిల్ ఉంచుకుని నేను చెప్తున్నాను. నా ఆత్మ నరకానికి వెళ్తుందని నేను ఎరిగి, తప్పుడు విషయం ఒకటి మీకు చెప్పడం వలన నాకు ప్రయోజనమేంటి? అవునా, అది నిజం. అది అసాధారణం. అయితే అది నిజం. సరే అని నేను అనుకున్నాను. ఆ స్వరానికి విధేయుడను కావాలని నాకు తెలుసు. ఏంటి? అక్కడికి నేను వెలుటలో ఒక కారణము ఆయనకున్నది. బహుశా నా సమయము అయిపోవటమేమో అని నేను అనుకున్నాను. కాబట్టి నేను వెనుక తిరిగాను. తిరిగి గుర్రపు జీను యొద్దకు చేరు వరకు నా దారిని అడవిగుండా వెళ్ళి తిని సుమారు 300 అడుగులు 400 అడుగులు పైగా అలాగ నేరుగా పర్వతం పైకి వెళ్ళిపోతుని. అప్పుడు అక్కడ ఎంతో దట్టంగా ఉన్నది. ఏమీ కనబడలేదు. గాలి, చెట్లు, మెలకలు తిరిగి పడి ఉన్నవి. నేను నా తుపాకీ తీసుకున్నాను. ఎర్ర చొక్కా, ఎర్ర టోపీ నేను పెట్టుకుని ఉన్నాను. తుపాకీ పట్టుకుని ఉన్నాను. అందులోని గురి నుండి పొగ నిలుపు చేస్తూ పట్టుకున్నాను. ఎందుకనగా ఎలుగుబంట్లు మొదలైనవి ఆ సమయాలలో కదులుతూ ఉంటవి. అలాగే సింహము కూడా. ఒకదానికై నేను ఉరకలు తీస్తే తుపాకీ గురి అంతా
పొగ లేచిపోతుంది. నేను దాన్ని ఇలాగ పట్టుకున్నాను. ఎక్కడైతే పొగ పోవునో అది నాకు ఆనించి కాదు, అయితే దానిలోకి మంచు పోకుండా, మంచు ద్వారా తడవకుండా ఒక చెట్టు కింద కూర్చున్నాను. నేను అక్కడే కూర్చుని ఉన్నాను. సరే, నన్నిక్కడకు ఆయన ఎందుకు రమ్మన్నాడు? క్రిందకు వెళ్లే దారి నేను ఎంతో అనుమానిస్తున్నాను, ఎంతో భయపడిపోతున్నాను. సుమారు 10-15 అడుగులు చూడగలిగితేనే, అంతే. కొన్నిసార్లు 5 అడుగులు. ఇంకా కఠినమైపోయింది. తిరిగి రమ్మని ఆయన చెప్పాడు. నాకు తెలిసిందంతా ఇక్కడ కూర్చునుటే అని అనుకున్నాను. భూమి మీద మంచు సుమారు 1 అడుగు, అడుగున్నర, 2 అంగుళాలు. అది సుమారు 20-30 నిమిషాలు. అదెంతో బలముగా గాలి వీస్తూ ఉన్నది. అది ఇంకా ఎదుగుతూ ఉన్నది. నేనక్కడ ఒక క్షణము కూర్చున్నాను. నేను ఒక స్వరాన్ని విన్నాను. ఆకాశములు భూమి ఎవరైతే సృష్టించారో అట్టి పరలోకపు దేవుడును నేను అని ఆయన చెప్పాడు. నా టోపీ తటాలను తీశాను. నెమ్మదిగా కూర్చున్నాను. నేను మరలా విన్నాను, అది గాలి కాదు అని నేను అనుకున్నాను. ఓ, అది ఈదురు గాలులు వీస్తున్నవి, శబ్దం చేస్తున్నవి. నేను మరలా అది విన్నాను. బలమైన సముద్రం పైన గాలిని నిమ్మల పరుచున్నది నేనే సృష్టికర్తను. నీ ముందరనే ఉడతలు కలుగుజేసినది నేనే, అవి నేనే చేసితిని అని చెప్పబడినది. అవును ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను అని నేను చెప్పాను. లేచి నిలబడు అని చెప్పబడినది. నేను లేచి నా పాదములపై నిలబడ్డాను. ఇప్పుడు తుఫానుతో మాట్లాడు, నీవు ఏది చేయమని చెప్తే అది చేస్తున్నది అని ఆయన చెప్పాడు. అది నిజం. తీర్పు సమయాన నేను మిమ్మల్ని కలిసినప్పుడు దీనికంతటికి నేను జవాబు చెప్తాను. చెప్పాను, తుఫానా, నీ స్థలానికి నీ వెళ్ళిపో. ఆగు. సూర్యుడా, 4 దినాల వరకు నీవు మామూలుగా ప్రకాశించు అని నేను చెప్పాను. నేను చెప్పిన దానికంటే మంచు వడగండ్లతో కూడిన వాన, నన్ను క్రిందకు పడదోయటానికి సంసిద్ధంగానున్న వడగండ్లు వెంటనే ఆగిపోయినవి. 1-2 క్షణాలలో నేరుగా నా మీదికి సూర్యుడు ప్రకాశించాడు. పర్వతాల గుండా నేను చూశాను. తూర్పు గాలి రావడం నేను చూశాను. పడబట్టుండి గాలి వీచుస్తూ ఉన్నది. తూర్పు గాలి వచ్చినది, ఈ వైపున వచ్చినది. మేఘములు ఎటు వెళుచున్నవో తెలియదు. ఆశ్చర్యంగా నేను చూడగలిగితిని. కొన్ని క్షణాలు అక్కడ నిలబడ్డాను. నా గడ్డం పైగా, ఆ నెరసిన గడ్డం పైగా కన్నీళ్లు కారుతున్నవి. నే అనుకున్నాను, దేవా, ఇలాగూ నేనేమి చేయాలో నాకు తెలియదే. నేననుకున్నాను, సహోదరులందరూ తిరిగి మకాముకు చేరుకున్నారని అనుకున్నాను. సూర్యుడు ప్రతిచోట ప్రకాశిస్తూ ఉన్నాడు. పర్వతము దిగివచ్చుటకు నేను మొదలుపెట్టాను. ఆ ఎండవేడిమికి మంచంతా ఎండిపోతుంది. నా చొక్కాలో నుండి ఆవిరి బయటికి వచ్చుచున్నది. 1 లేదా 2 క్షణాలు వ్యత్యాసం. పర్వతము క్రిందకు నడుచుటకు మొదలెడాను. నేను అలా చేసినప్పుడు, నాతో నీవెందుకు మాట్లాడకూడదు అని చెప్పు స్వరము నేను విన్నాను. ప్రభువా, నాకు గల అత్యధికమైన ధన్యత అని నేనన్నాను. నేను తిరిగాను. పెద్ద జింక దారిలో ఆ వర్జిన్ అడవిలో గుండా వచ్చుటకు మొదలుపెట్టెను. నేను ఇలాగ తలంచాను, ఎక్కడైతే ఎల్లప్పుడూ నా భార్య అయిన మేడాకు నా అభివందనం చెల్లించుకుంటానో ఆ దారిన వెళ్తాను అని తలంచాను. నేను వెళ్తూ ఉన్నాను. సుమారు అరగంట, 30 గంట తర్వాత మంచు అంతా ఎండిపోయినది. ఇక నేను ఇలాగూ ఆలోచించడం మొదలుపెట్టాను. ఎందుకని? ఆమె వెళ్తున్నప్పుడు ఏ విషయం కూడా నాకు చెప్పలేదే. నేను ఆశ్చర్యపడుతున్నాను. నేను చెప్పాను, నేను అక్కడకు మొట్టమొదట తీసుకుని వెళ్ళినప్పుడు, మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఆ చెట్టు మొద్దులపైకి ఆమెను ఎత్తాను. అది నాకు జ్ఞప్తియున్నది. నే అన్నాను, ఇప్పుడు ఆమె వెంట్రుకలు నెరసిపోయినది. నేను వెళ్ళిపోయాను. నెరసిన గడ్డం నా ముఖం పైన ఉన్నది. నలుపు, బూడిద రంగు కలిసి ఉన్నవి. నేననుకున్నాను, బిల్, నీవు ఎక్కువ కాలం ఉండవు. నువ్వు పెద్దవాడవైపోతున్నావు. నేను ముందు కదలటము ప్రారంభించాను. నేను పైకి చూశాను. ఆమె నా ఎదురుగా చేతులు చాచి, ఇంకా నల్లని వెంట్రుకలు కలిగిన దానివలే నిలబడి ఉండటం నేను చూస్తున్నట్లుగా నేను చూశాను. నేను తలదించుకున్నాను.
ఎక్కడైతే కొన్ని ఆడుచున్న కట్ల పాములుండునో ఆ చిన్న స్థలంలోనికి నేను వెళ్ళుచూ ఉంటిని. నేను నా తలను చిన్న చెట్టు కొమ్మకు ఆనించుకున్నాను. ఇలాగు నేను అక్కడే నిలబడి ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. ప్యాట్ 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 అని ఒక అనటం నేను విన్నాను. నేను క్రిందకు చూశాను. అది నా గడ్డం మీదుగా కారి ఆ ఎండిన ఆకుల మీద పడుచున్న నా కళ్ళలో నుండి వచ్చుచున్న కన్నీళ్లు అవి. అక్కడ 30 నిమిషాలకు ముందు ఒక అంగుళం మంచున్నది. అది చీకటి హిమమంచు. నేను పర్వతం నుండి దిగివస్తున్నప్పుడు 4 రోజుల తర్వాత 4 రోజుల వరకు ఆకాశంలో ఒక్క మేఘము కూడా లేదు. నేను లోపలికి వచ్చాను. ఇంధనం నింపు మనిషితో, బాగా ఆరిపోయినదా అని అడిగాను. అవును, అతడు అన్నాడు. వింతైన విషయం ఏంటో తెలుసా? గత దినము తుఫాను అని చెప్పబడినది, అది ఒక్కసారిగా ఆగిపోయినది. నీకు తెలుసా అని అడిగాడు అతడు. తర్వాత న్యూ మెక్సికో లైన్లో నేను వచ్చాను. ఆరిజోనాకు తిరిగి వచ్చుటకు నా కుమారుడైన బిల్లీతో నేను చెప్పాను, మనం ఇక్కడికి వెళ్ళి అది ఈ మార్గాన ఉన్నదేమో చూద్దామా అని అన్నాను. నేనిక్కడ ఆగిపోయాను. అది ఆదివారం ఉదయం. కొంత ఇంధనం నింపుకున్నాను. ఆ మనిషిని అడిగాడు, వేటాడుతున్నారా? అవునండి అని నేను చెప్పాను. ఏదైనా అదృష్టమా? అవునండి, మాకు మంచి సమయం దొరికినది అని నేను చెప్పాను. బాగా ఆరినట్టుగా అగుపిస్తున్నది అని నేను అడిగాను. అవును, ఇక్కడ భయంకర పొడిగా ఉన్నది. అతడన్నాడు, గద్దినం పెద్ద మంచు వచ్చునని మాకు వాగ్దానం చేయబడినది. మంచు తుఫాను వాస్తవంగా ఆరంభమైనది. ఎలాగూ అది నిలిచిపోయినది. ఓ మాయ్! నేను చెట్టుకు ప్రక్కగా ఆనుకుని నిలబడ్డాను. ముగింపులో ఈ చెట్టుకు ప్రక్కగా నిలబడ్డాను. కన్నీరు నా కళ్ళ నుండి కారుతూ ఉన్నది. దేవా అని తలంచాను. నేను తలస్తూ ఉన్నాను. అదే దేవుడు చెప్పాడు, సమాధానము నిమ్మలమగును కాక అని అలలతో అన్నాడు. గాలులు ఆయనకు విధేయత చూపినవి. ఆయన ఇంకా ఆ యేసే అయ్యుండి మాతో ఇక్కడ అడవుల్లో ఉన్నాడు. ఆయన ఇంకా వాక్యమై ఉన్నాడు. వాక్యము సృష్టి యావత్తు ఆయన వాక్యానికి విధేయత చూపవలసి ఉన్నది. ఎందుకనగా ప్రకృతి యొక్క సృష్టికర్త ఆయన. నేనెక్కడే నిలబడి ఉన్నాను. కన్నీళ్లు నా చెక్కిళ్లపై కారుతూ ఉన్నవి. ఇప్పటికి 5 సంవత్సరములు పొలమునకు నేను దూరమవుతున్నాను. ఆలయాలకు వెళ్తున్నాను. నేను చేయగలిగిందంతా అంతా మీకు తెలుసు. నా గుండె మండుతూ ఉంది. నేను ఇక్కడికి వచ్చాను, అరిజోనాకు వచ్చాను. నేను వెళ్ళిపోవు చేటికై అయితే ఉద్యోగము అయిపోయినట్లుగా ఒప్పిస్తుంది. నేను వెళ్ళిపోయి చేయవలసినవి ఆయన నాకు చెప్తాడు. ఏమి జరుగుదో ఆశ్చర్యం. నా హృదయంలో నేను పశ్చాత్తాపడతాను. ప్రభువా, నేను ఏదైనా చేసినట్లయితే నాకు చెప్పు, నేను సరిచేసుకుంటాను అని నేను చెప్తాను. నిత్యము మంట, బాధతో కూడిన భావన, నేను కోరుకున్న జయము నాకు లేదు. ఆయన చేసి చూయించిన అనేకమైన గొప్ప విషయాలు, వాటికి మీరంతా సాక్షులు. ఇక్కడికి వచ్చుచుండగా వాటిని గురించి మీకు చెప్పబడుతున్నది. పత్రికలు, మ్యాగజైన్లు తదితరమైనవి సూచన జరిగించబడిన గంభీరమైన దైవ సంబంధమైన వాటిని పట్టుకున్నవి. అయితే నా గుండె ఇంకా భారంతో ఉన్నది. ఈ విధంగా నేను చెట్టు పొదకు ఆనుకుని ఉన్నాను. నేను అనుకున్నాను, పరలోకమందలి మహాఘనుడైన దేవుడు, వేడిగా ఉన్న సూర్యుడు నాపై ప్రకాశిస్తున్నాడు. ఏ ఒక్క చోట మేఘములు లేదు. కొద్ది క్షణాల క్రితము నీవు అలా మానవుని మాటను విరుద్ధపరిచావు. ప్రకృతి అది చేసినది. అది ఎలా జరిగినది ప్రభువా? యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు. నీవు నా చేత మాట్లాడించినది అది ఆయన మాట. నేనెంతటి కృతజ్ఞుని తండ్రి అని నేను అనుకున్నాను. ఒకటి వెళ్ళడం నేను విన్నాను, నేను చూశాను. నేరుగా నా ఎదురుగా 2-3 జింకలు నిలబడి ఉన్నవి. అవి నా వైపే చూస్తున్నవి. క్రితం వారంలో ఆ జింకలు కాల్చివేయబడినవి. అక్కడ వేటగాళ్ళున్నారు. ఇక్కడ నేను ఎర్రటి వస్త్రాలతో ఉన్నాను. అవి త్వరగా వెళ్ళిపోవునని ఎవరికైనా తెలుసు. అయితే అవి నా వైపే చూస్తున్నవి. తినటానికి అవంత బాగుండవు. అది ఒక పెద్ద ఆడు జింక, 2 పెరిగిన జింక పిల్లలు.
అవి బాగున్నవి, మాకు 3 జింకలు కావాలి అని నేను అనుకున్నాను. ఒకటి నాకు చెప్పినది, ఇది తెలుసా, ప్రభు వాటిని నీ చేతుల్లో పెట్టాడు అని. అయితే సుమారు 1 సంవత్సరం క్రితము నేను ఫుల్ హాస్పిటల్ బిజినెస్ మెన్ వారితో ఉన్నప్పుడు, సహోదరు క్లేటన్ నేను ఆ పెద్ద చేపను పట్టుకున్నప్పుడు మనతో వచ్చాడు. ఆ సంవత్సరము మనుషులకై నేను 19 కనుజులను కొట్టాను, తలల కనుజులు కొట్టాను. కొన్నిసార్లు సహోదరులారా నన్ను క్షమించండి, వారిలో కొందరు వైద్యులు తెలుసా, వారు నడవలేరు, లావుగా ఉంటారు తెలుసా. చాలా మంది బల్ల యొద్ద కూర్చుంటారు. వారన్నారు, బిలే 2 సంవత్సరాలది ఒకటి నాకు తీసుకురా, నాకు నీలి ఆవును తీసుకురా, నాకు వేడిని తీసుకురా, నాకు రాక్ నిండుగా తీసుకురా. సరే, నాకక్కడ సునాద సంవత్సరం అవుతున్నది. తుపాకీతో కాల్చి కనుజు మొదలైనవి తీసుకువచ్చుట. అయితే ప్రభు చెప్పాడు అది చేయవద్దని. అక్కడ కలరాడలో ఆ మంచు తుఫాన్లో నేను ఆయనకు వాగ్దానం చేశాను. సంవత్సరాల క్రితం నేను చెప్పాను, ప్రభువా, ఆటకు మనిషిని నేను నడుపుతాను, కానీ మనిషిని కొరకు ఆటను ఇక చంపను. లేదు, కాదు, అది అత్యవసరమైనట్లయితే తప్ప మనం అది కలిగి ఉండవలసి ఉన్నది. అబ్బాయిలు, మనం మొదలుపెట్టిన ముందు రాత్రి మీకు జ్ఞాపకమున్నట్లయితే ఆ పెద్దవాడైన దీనుడగు సహోదరుడు జింకను పొందలేకపోయాడు. అతని పేరేంటి? పామర్. తిరిగి వచ్చి నా చేతిలో $10 దశం భాగం పెట్టాడు. అతడు అన్నాడు, సహోదరు బ్రహ్యాం, ఇది నా దశం భాగం, మందిరంలో వేయి. అతడు అడిగాడు, నాకు 1 జింకను తీసుకుని వస్తావా? ఓహ్, 3 జింకలు నిలబడి ఉన్నవి. నేను ఈ నా తుపాకీని భుజాన ఉంచుకుని ఉన్నాను. నేను ఆ విధంగా నా భుజాన్ని కదలించాను. నేననుకున్నాను, అవి నా ఎద్దు నుండి వెళ్ళలేకున్నవి, అవి అక్కడే ఉన్నవి. తుపాకీతో నేనెంతో తొందరపడ్డాను. అవి వెనుకకు తిరక్క ముందే ఆ మూటిని నేను పట్టుకోగలను. గమనిస్తున్నారా? తుపాకీ నా ఎద్దునే ఉన్నది, అక్కడే అవి ఉన్నవి. అవును అని అనుకున్నాను. నేను తుపాకీని అలా విడిచాను. తరువాత ఆ ప్రమాణాన్ని, ఆ వాగ్దానాన్ని తలంచాను. నేను చేయకూడదు, నేనది చేయకూడదు అని నేను చెప్పాను. ఒకరితో మరొకరు చెప్పినది ఒకటి నేను జ్ఞాపకం ఉంచుకున్నాను. దేవుడు యోవాబును లేక సౌలును నీ చేతుల్లో పెట్టి ఉన్నాడు. యోవాబు దావీదు చెప్పాడు, ఆయన అభిషేకించిన వానిని ముట్టుటకు దేవుడు నన్ను నిలుపు చేయును కాక. అది నా ప్రమాణం, అది నేను చేయను. నేననుకున్నాను, అవి సరిగ్గా ఈ కొండ శిఖరాన ఉన్నవి, నేరుగా వాటిని క్రిందకు చుట్టగలను. మేము సులభంగా వాటిని తీసుకునగలము. 3 శ్రేష్టమైన జింకలు అక్కడ నిలబడి ఉన్నవి అని నేను తలంచాను. వద్దు, నేనది చేయలేను అని నేను అన్నాను. ఇక్కడకు వెళ్ళు. పరిపక్వత చెందిన ఆడ మగది మరియు తల్లి జింక వచ్చుచున్నవి. చుట్టూరా చూస్తూ పెద్దగా బాగా బలిసినవి నడుచుకుంటూ వచ్చినవి. కొద్దిసేపు నేను అక్కడే నిలబడ్డాను. అది అసంభవం. అలాగా ఈ ఎర్ర బట్టలు ధరించిన నా యొద్ద జింక నిలబడట అసంభవం అని నేను అనుకున్నాను. వాటి నేను భయపెడతాను అని అనుకున్నాను. నేనన్నాను, మీరు నా చేతుల్లో ఉన్నారు, మీరనుకున్నట్లయితే వెళ్ళిపోలేరు. అయితే నేను మీకు హాని చేయదలుచుకోలేదు. వెల్లుడి. అవి అలా ఒకటి చూచుకున్నవి, నేరుగా వస్తున్నవి. అవి నాకు సమీపంగా వచ్చినవి, నా వైపే చూస్తూ ఉన్నవి. సరే, తుపాకీ నేలన పెట్టాను. నే అన్నాను, తల్లి, నీ పిల్లలను తీసుకుని అక్కడ అడవిలోకి వెళ్ళు. ఇక్కడ దేవుని సన్నిధానంలో నేను ఆనందించుచున్నాను. ఇతరుల కొరకు నేను ఆటను చంపను అని నేను వాగ్దానం చేసుకున్నాను. ఇప్పుడు నీ బిడ్డలు తీసుకుని అడవిలోకి వెళ్ళు. నేను కూడా ఆ అడవులను ప్రేమిస్తున్నాను. అక్కడికి వెళ్ళు అని చెప్పాను. అది ఆమె నా వైపు చూచినది. 2 కూడా, ఆ 3 కూడా చుట్టూరా చూచినవి, వెనక్కి తిరిగి వెళ్ళిపోయినవి. ఆ తర్వాత మరలా వచ్చినవి. నేను మీకు హాని చేయబోట్లేదు అని నేను చెప్పాను. అడవిలోకి వెళ్ళుడి. మీరు నా చేతుల్లో ఉన్నారు, మీరు తప్పించుకోలేరు. అయితే నేను చెప్పాను, నేను దేవుని చేతుల్లో ఉన్నాను, ఆయనను నేను తప్పించుకోలేను కూడా. ఆయన నన్ను తప్పించాడు.
నేను ఆయనకు వాగ్దానం చేశాను, నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, వెళ్ళుడి, మంచి సమయం అనుభవించుడి, ఈ అడవిలో ఆనందంగా ఉండుడి, నేనది ఇష్టపడుతున్నాను, మీరు వెళ్ళుడి. అవి కొద్దిసేపు అక్కడ నిలబడినవి. నా చేతిలో ఉన్నది తినటానికి వచ్చినట్లుగా వచ్చినవి, వెనక్కు తిరిగినవి, అన్నీ నా వైపు చూచినవి, నడుస్తూ వెళ్ళిపోయినవి, నిలబడినవి, వెనుకకు చూచినవి, నేరుగా అడవిలోకి వెళ్ళిపోయినవి. నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఒక జింకకు అది అసాధారణమైనది, ఆశ్చర్యం. పరమున యేసు ఆయన సన్నిధి ఇక్కడే ఉన్నట్లున్నది అని నేను అనుకున్నాను. వెంటనే ఒక స్వరం నాతో చెప్పినది, నీ ప్రమాణమును నీవు జ్ఞాపకం చేసుకున్నావు, అవును కదా? అది ఆయనే అని నాకు తెలుసు. అవును ప్రభువా అని నేను అడిగాను. ఆయన చెప్పాడు, కాబట్టి నాది నేను జ్ఞాపకం చేసుకుంటాను, నేను నిన్ను ఎన్నడూ విడవను, నేను నిన్నెన్నడూ మరువను. ఆ భారము తీసివేయబడిన క్రైస్తవ స్నేహితులారా, ఎంతో కాలమున జరిగినది కాదు అది. గత అక్టోబర్లో అది జరిగినది. నేను వ్యత్యాసకరమైన వ్యక్తినయ్యాను. నీ వాగ్దానాన్ని దేవుని ఎడల నిలబెట్టుకో. దేవునితో నీవేమి చెప్పినా అది నమ్ము. ఆయన వాక్యానికి ఏది వ్యతిరేకమైనా దాని నుండి నీకు నీవు వేరుపరచుకో. దేవుడు నీ ప్రార్థన ఆలకించి జవాబు దయచేయును. ఒక క్షణం తల వంచుకుందాము. ఈ రాత్రి వేళ ప్రభు వాక్యము ఆలకించుటకు సమస్త విశ్వాసం నుండి నీకు నువ్వు వేరుపరచుకుంటకు నీవు ఇష్టత కలిగి ఉన్నావా? నీవు అలాగే చేసినట్లయితే ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని నమ్ము. ఆయన ఏమి చేయునని వాగ్దానం చేసి ఉన్నాడో అవన్నీ ఆయన చేయుట మనం చూస్తున్నాం. దేవా, ఈ రాత్రి నేను ఒక వాగ్దానం చేయుచున్నాను. నీ వాగ్దానం చేసిన ప్రతి దానిని నేను నమ్ముచున్నాను, ప్రతి వాక్యమును నమ్ముచున్నాను. ఇక అది నేనెన్నడూ అనుమానించను అని నీవు చేతి చెప్పగలవా? మా పరలోకపు తండ్రి, ఈ కథ యథార్థమని నీ వెరుగుదవు. అది 4వసారి. ఆ తర్వాత 5వసారి నా ప్రశస్తమైన స్వంత భార్య గతించిన వారములో వైద్యుని యొక్క హస్తం ఆమెను ముట్టుకొనక ముందే ఆ పెద్ద కణితి ఆమెను విడిచిపోయినదని వైద్యుడు ఆ వివరణను వ్రాసి ఇచ్చినప్పుడు అది చెప్పబడినట్లుగానే ఉండెను. ఇప్పుడు తండ్రి, ఈ ప్రజలకు సహాయము చేయమని నీకు ప్రార్థన చేస్తున్నాను. నేను పెద్దవాడినైపోతున్నానని నేను గ్రహిస్తున్నాను. నేను త్వరగా వెళ్ళవలసి ఉన్నదని నాకు తెలుసు. ప్రభువా, నా సహోదరుల నేను నమ్మకంగాను యథార్థంగాను ఉండవలని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజల ఎడల నమ్మకముగాను విధేయతతోనూ ఉందును కాక. నేను వారితో లేనట్లయితే అలాంటప్పుడు నీతో ఉండలేను ప్రభువా. ఎందుకనక నీ ఎడల నేను సాక్ష్యం పలకవలసి ఉన్నది. నీ వాక్యము మా ఎడల ఎంతగానో జీవించవలనని మా అందరికీ రాత్రి విశ్వాసం అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. ఒక వరము అనగా నీ చేతుల్లో నీవు పెట్టుకుని బయటకు వెళ్ళిపోయి నీ మార్గాన్ని కత్తిరించుకొనుట అని కొన్నిసార్లు ప్రజలు తలస్తారు. వరము అది కాదు తండ్రి. ఒక వరమనగా నీకు నీవుగా మార్గం నుండి వచ్చుట అని, తద్వారా పరిశుద్ధాత్మ ఏమి చేయాలని కోరునో అది చేయునని వారు గ్రహించదరి కాక. ప్రభువా, ఇప్పుడు ఆ మార్గం నుండి మేము బయటికి వచ్చిదము కాక, ఆ ఘనమైన పరిశుద్ధాత్మ మాలోకి వచ్చి మా ద్వారా పనిచేయును కాక. యేసుక్రీస్తు వాగ్దానాలు ఈ రాత్రి మేము చుచితము కాక. ప్రభువా, ఈ రాత్రి నేను ఎవరినైతే ప్రత్యేకించి వివరణ ఇచ్చింటినో, అబ్రహాము ఎదుటకు ఏ దేవుడు వచ్చి శరీర రీతిలో ప్రత్యక్షమాయను, హృదయ రహస్యాలు ఎరిగిండినో అది దేవుడే. ఆయన శరీరధారి అయి మా మధ్య నివసించెను. ఆయనే హృదయ రహస్యాలు ఎరిగి ఉండెను. అది బైబిల్లో చెప్పబడుతున్నది. దేవుని యొక్క వాక్యము హృదయములోనున్న తలంపులను పరిశోధించునని. అలాగనే శిష్యులు ఆయన దేవుడిని ఎరిగియుండిరి. తండ్రి, ఈ రాత్రి నీవు రమ్ము. మా యొక్క దీన ఆలయాలు నీకు అర్పింపను కాక. అది మిమ్మలను నమ్మునట్లుగా చేసి ఈ రాత్రి మా మధ్య నీవింకా వాక్యమై ఉన్నావని నీ ఆత్మ తనను బయలుపరుచుకును కాక. అప్పుడు సమస్త అవిశ్వాసం నుండి మాకై మేము వేరే అయిపోతాము, నిన్ను వెంబడిస్తాము. యేసు నామములో నీవు మాతో మాట్లాడుదువు కాక. ఆమేన్. పరలోకమందలి ఘనమైన దేవా, మా ఇళ్ళ జాలి చూపుము. ఓ ప్రభువా,
నీ యొక్క ఆజ్ఞలకు లోబడినట్లుగా మాకు సహాయము చేయము, మరియు నీ ఘనతకై మమ్మలను వాడుకొనుము. ఈ ఉత్తేజకరమైన మాటలకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. పరిశుద్ధాత్మ మా మధ్య కదిలిపోయి ఈ మాటలను నిర్ధారణ చేయును కాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. దేవుని యందు విశ్వాసముంచుడి, అనుమానపడవద్దు, మంచిగా ధైర్యముగా ఉండుడి. ఆ రాకడ సమయం సమీపముగా అగుచున్నది. ఇప్పుడు ఈ రాత్రిలో మనకు ప్రార్థనా కార్డుల కుప్పలు ఉన్నవి. ఎంతమంది మీరు ప్రార్థనా కార్డులు కలిగి ఉన్నారు? మీ చేయిలెత్తండి. ఆ గుంపు వారితో వివేచన ఆత్మతో వెళ్ళుట నా కష్టం అవుతుంది. ప్రభువు అది ఇచ్చినట్లయితే అయితే ఒక క్షణము అది తీసుకొని ఇది చెప్తాను. ఇక్కడున్న వారిలో ఎంతమంది ప్రార్థనా కార్డులు లేకుండా ఉండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలని ప్రార్థిస్తున్నారు? మీలో ప్రతి ఒక్కరికి ప్రభు అయిన దేవుడు సహాయం చేయును కాక. నేను మీ సహోదరులను, యేసు మీ రక్షకుడు, దేవుడు మన తండ్రి, మనం ప్రజలం. మనము దేవుని వల్ల జన్మించితే మనం ఈ లోక సంబంధులము కాదు, మనం పైవారము. రోగులకు ప్రార్థించు కొరకై ప్రార్థనా వరస మనము ఏర్పరచకముందు ఈ రాత్రిలో రోగులకై ప్రార్థించుటకు ఇక్కడ ఒకరున్నారు కూడా. రోగులకు ప్రార్థించుటకు ఇక్కడ దైవసేవకులున్నారు. నేనొక్కని మాత్రమే రోగులకై ప్రార్థించువానన్న భావన వెడచుటకు నేను అనుమతించను. చూడండి, నన్ను మాత్రమే ఆయన వాడుకున్నాడు. నిన్ను ఆయన వాడుకుంటాడు, లేక ఎవరినైనా వాడుకుంటాడు. విషయం ఏదంటే ఆయన చెప్పినది సత్యమని నమ్ముట. అయితే ఇప్పుడు ఏది చెప్పబడినో దానికి రుజువుగా నేనిది చెప్పినట్లుగా ఒక క్షణం మనం తల్ల వంచుకుందాము. ప్రార్థిస్తున్న మీరు వ్యాధితో ఉన్నవారు మరియు ప్రార్థనకారులు లేనివారు, మీరు ప్రార్థించుడి. ఈ విధముగా చెప్పండి: ప్రభుని యేసు, విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని, దేవుడు తను లేపునని బైబిల్ తెలుపుతుందని నాకు తెలుసు. మరియు ఇంకా అది ఈ విధముగా చెప్పండి: యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడని. ఆయన ఒక్క రీతిగా ఉన్నట్లయితే అలాగైతే ఆయన ఆ విధముగానే చేయను, అదే చేయను. ఇంకా బైబిల్ ఇలాగ తెలుపుతున్నది: దేవుని యొక్క వాక్యముగా రెండంచుల గల ఖడ్గము కంటే వాడిగా ఉండి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అను వ్యక్తిలో వాక్యము శరీరధారి అయినప్పుడు ఆయన కుమారుని ద్వారా దేవుడు ఖచ్చితముగా చేసెను అని మనకు తెలుసు. పరిశుద్ధ యోహాను 14లో యేసు చెప్పెను, నేను చేయి కార్యములు మీరును చేయుదురు, ఎక్కువ మరిన్ని చేయుదురు, ఏలైనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. కాబట్టి ఇప్పుడు బైబిల్ చెప్పుచున్నది హెబ్రీ పుస్తకములో, ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడని మనమంతా అది నమ్ముచున్నాము. ఖచ్చితముగా మన బలహీనతల యందు మనతో సహానుభవము గల ప్రధాన యాజకుడు ఆయన అని. ఇప్పుడు ఆయన అదే అయి ఉన్నాడు, నేను కాదు. ఆయన ఏ మనుషుడు కాదు, ఆయన ఇప్పుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము గల ప్రధాన యాజకుడు ఆయన. నీవు దాన్ని భావించి అడుగు వేటుకు సంసిద్ధపడి నీవుగా సమస్త అవిశ్వాసం నుండి విడిపించుకొని, గొప్ప ప్రధాన యాజకుడా, నిన్ను నేను ముట్టని అని చెప్తే ఆయన ప్రధాన యాజకుడైనట్లయితే, మరియు నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నట్లయితే, అప్పుడు ఆయన చేసినట్లు ఆయన చెయ్యను. ఎందుకనగా ఆయన ఆ విధముగానే ఉన్నాడు. ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఒకసారి బాహటంగా ఒక స్త్రీ ఆమె చేతితో ఆయన్ని ముట్టింది. ఆయన ముట్టినది గమనించి వెనుకకు తిరిగి, నన్నెవరు ముట్టినది అని అడిగాడు. అందరూ అది కాదన్నారు. అయితే ఆయన తలంపులను ఎరిగిండెను. ఆ స్త్రీని కనుగొని ఆమె బలహీనత ఏంటో ఆయన తెలిపెను. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరచెను. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. బహుశా ఆ స్త్రీకి ప్రార్థనా కార్డు లేకపోవచ్చును, అయితే ఆమెకు విశ్వాసమున్నది. అవసరమైనంత అదే విశ్వాసముంచుము. మహావైద్యుని ముట్టుట దైవిక వరము ద్వారా నేను దారికి ప్రక్కకు తప్పుకున్నట్లయితే ఆయన ఏమని చెప్పగోరెను? పరిశుద్ధాత్మ చెప్పుగాక, చేయుటకు ఏది ఇచ్చించునో అది చేయునుగాక. అది వరము.
ఒక ఊహ కాదు. అది ఊహ అయినట్లయితే అది పని చేయదు. అది నిజమైతే అది పని చేయను. అదే యేసు చెప్పినది, నేను చేయు కార్యములు అది నావి కాదు, అది నాయందు నివసించు నా తండ్రియే. కనుక అది నేను కాదు, ఆయన దేవుని కుమారుడు. నేను పాపిని, ఆయన కృప ద్వారా రక్షింపబడ్డాను. నమ్ము, నెట్టుకోవద్దు. నమ్ము. ప్రభుని యేసు, నీ వస్త్రం ముట్టని అని చెప్పు. చిన్న ప్రార్థన చేయి. ప్రార్థిస్తుడి, నమ్మిక ఉంచి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండు. అలా నమ్మక మాత్రం ఉంచము. తొందరపడవద్దు. ఆతృత చెందుటకు ప్రయత్నం చేయవద్దు. అలా నమ్ము. ఇప్పుడు మీరందరూ నమ్ముతున్నారా? నమ్మగలుగుతున్నారా? గతమునంతా మర్చిపోండి. ఇది యేసు వాగ్దానం చేశాడని ఆలోచించుడి. ఇది అసాధారణము అని నాకు తెలుసు. అయితే యేసే వాగ్దానం చేసినది. అలాగైతే ఒక క్షణం భయభక్తితో ఉండుడి. తర్వాత ప్రార్థనా వరుస ప్రారంభిద్దాము. ఇది ఆయన చేయునని నేను చెప్పను. ఆయన చేయవచ్చునేమో. దేవుని యొక్క కృప ద్వారా నా సొంత తలంపు నుండి నేను తలంచుచున్నాను. ఆయన ఒకవేళ నీ తల పైకెత్తాలని వరకున్నట్టయితే ఇలా చూడు, ప్రార్థనలో ఉండు. పేతురు యోహాను చెప్పినట్లుగా నా వైపు చూడు, మా వైపు చూడు అని కాదు, లేక అదని కాదు. వారు చెప్పిన దానికి జాగరూకత కలిగినుట. ఇప్పుడు మీరు సభలోని వారు, ఇక్కడ కూర్చున్న మార్టిన్ అబ్బాయిలు తప్ప ఇక్కడున్న వారిలో నేను ఎవరు లేరు ఎరిగిన వారు. ఇక్కడ సహోదరుడు డాల్టన్ కూర్చున్నాడు. రంగు అద్దాలు పెట్టుకొని ఉండటం వలన నేను ఖచ్చితమని చెప్పలేను. నేనెరుగని వారిని అక్కడ దాటవేయ ప్రయత్నిస్తున్నాను. యేసుక్రీస్తు ఆయన బలముతో వచ్చును కాక. ఈ దినపు వాగ్దానం మీరు చూచినట్లుగా మలాకి 4 కూడా ఆ ప్రకారము ఈ దినపు లేఖనము చెప్పబడినట్లుగా అది నెరవేరవలసి ఉన్నది. ఒకటి తప్పగా జరగవలసి ఉన్నది. దేవుడిది వాగ్దానం చేశాడు. ఇక్కడే ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. రేపు ఆసుపత్రికి వెళ్ళుటకై ఆమె మార్గమున ఆమె ఉన్నది. ఆమె ఇంధన వాహనం యొక్క విపత్తు సంభవించినది. ఆమె గాయపరచబడినది. లోపల భాగములు దెబ్బతగిలినవి. ముంచేయి బాగా దెబ్బతిన్నది. నీకు ప్రార్థన కార్డు ఉన్నదమ్మా? నీకు లేదు. నేను నీకు సంపూర్తిగా పరిచయం లేనివాడను. నేను నీకు తెలియదు. మనం ఒకరికొకరం తెలియని వారము. అమ్మా, నా బోధ మాత్రమే నీ విన్నావు. అయితే నిన్ను గురించి నాకు ఏమీ తెలియదు. అవునా? ఆ విషయాలు నిజమేనా? అది నిజమైతే నీ చేయి పైకెత్తు. దేవుడు నిన్ను దీవించును. మంచిది అయ్యా, విశ్వాసముంచు. నీ వెళ్ళకూడదు. నీ బాధ అయిపోయినది. ఆ స్త్రీని ఏది ముట్టది? ఆమె ప్రక్కనే ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు. ఆ వెలుగు నీవు చూచుట్లేదా? ఆ పచ్చని రంగుతో ఉన్న వెలుగు కదలుట నీవు చూచుట్లేదా? ఆమె ప్రక్కనే కూర్చున్న పురుషుడు, అతడు ఒక దాని కొరకై ప్రార్థన చేస్తున్నాడు. అది ఆసుపత్రిలో ఉన్న సహోదరుని కొరకై. నీ సహోదరుని దేవుడు స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? అతనికి తిరిగి మంచి మనస్సును ఇంకా మొదలైన వాటిని ఇచ్చి సరిచేయనని నమ్ముతున్నావా? నీవది నమ్ముతున్నావా? నేను నీకు అపరిచితుడును. అవునది నిజమేనా? నమ్ము. సరే, అతనేం ముట్టాడు? ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. నేరుగా దాని వెనుక ఇక్కడే. ఆ వెలుగును చూడు. అది చూడగలుగుతున్నావా? ఇటు చూడు. ప్రతి ఒక్కరూ చూడండి. నేరుగా ఇక్కడే చూడు. ఒక రకమైన పచ్చగా కనిపించే గోళాకారము అది. అక్కడే ఓ స్త్రీ ఉన్నది. ఆమె ఇక్కడే ఉన్నది. ఆమె ఒకరికొరకు ప్రార్థన చేస్తున్నది. అది 2 బిడ్డలు, మనమడు, మొది మనమడు. ఆ స్త్రీ ఇక్కడకు సంబంధించినది కాదు. ఆమె కాలిఫోర్నియా నుండి వచ్చినది. ప్రార్థన కోరుతూ ఆమె ఇక్కడకు వచ్చినది. ఆమెతో ఇంకొకరు ఉన్నారు కూడా. అది ఆమె సహోదరి. ఎర్రటి వస్త్రాలు ధరించి ఇక్కడ వెనుక కూర్చుని ఉన్నది. ఆమె మూర్ఛ వ్యాధితో ఉన్నది. అది నిజం. ఆమె కాలిఫోర్నియాకు సంబంధించినది. నీవు ఆమెతో తీసుకుని వచ్చావు. నీ పేరు మేరీ. నీ నిండు హృదయముతో నీవు నమ్ముతున్నావు. ఆ విషయాలు నిజమేనా? అది నిజమైతే నీ చేయి ఊపు. నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముతున్నావా? ఆగలాగైతే నీవడిగినది నీవు పొందుకున్నావు. ఇప్పుడు నేను వారికి తెలుసని ఎవరైనా వారిని అడగవచ్చును. అమ్మా, నీకు ప్రార్థన కార్డు ఉన్నదా? నీకు లేదా? నీకు అవసరం లేదు. ఇక్కడే ఒక పురుషుడు వెనుక కూర్చుని ఉన్నాడు. వరుస చివరలో కూర్చుని నా వైపు చూస్తూ ఉన్నాడు.
అతడు తన మోకాలలో జబ్బు కలిగి ఉన్నాడు. ఆ మోకాలను దేవుడు బాగు చేయనని అతడు నమ్మినట్లయితే అతడు దేన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడో అతడు పొందుకోవచ్చును. నీవు దాన్ని నమ్ముతున్నావా? మంచిది. అయ్యా, నీ మోకాలు నొప్పి పోయినది. నీకు ప్రార్థన కార్డు ఉన్నదా? నీకు ప్రార్థన కార్డు లేదా? అది నీకు అవసరం లేదు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఒక స్త్రీ ఇక్కడే కూర్చుని ఉన్నది. స్త్రీ సంబంధమైన జబ్బు ఆమెకున్నది. నీవు నమ్ముతున్నావా? అమ్మా, ఓహుమాయ్, ఆమె అది పోగొట్టుకోబోతున్నది. ఎర్రని కోటు వేసుకుని ఉన్నది. ఆమె పేరు కుమారి డైలీ. నీ నిన్ను హృదయముతో నీవు నమ్ముతున్నావా? ప్రభుని యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును. కుమారి డైలీ, నేను ఆ స్త్రీకి తెలుసునేమో అడుగు. నా జీవితంలో నేను ఆమెను చూడలేదు. పరలోకపు తండ్రికి అది తెలుసు. ఎందుకు ఆమె పేరు చెప్పావు అని నీవంటావు. సరే, నీ పేరు సీమోను అని యేసు చెప్పాడు. నీవు యోనా కుమారుడవు. అవునది నిజమేనా? ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఆయన లేడా? అది సత్యమని మీరు నమ్ముతున్నారా? యేసు ఏమని చెప్పెను? ఇది జరుగుతున్నది. జ్ఞాపకముంచుకోండి, ఏర్పరచబడిన సంఘానికి అది ఆఖరి సూచన. వాగ్దానం చేయబడిన కుమారుడు కనిపించకముందు అది అబ్రహాముకు అతని గుంపుకు ఆఖరి గురుతు. అవునా? యాత్ర అంతట్లో కూడా దేవుడు అబ్రహాముకు సూచనలు అనుగ్రహించాడు. అలాగునని ఆయన సంఘానికి చేయును. అయితే ప్రభువు దూత వచ్చి అది చేసినప్పుడు అవిశ్వాసపరులైన అన్యులను ఆయన నాశనం చేసెను. ఎదురు చూచుచున్న నిరీక్షిస్తున్న కుమారుడు అగుపించెను. ఇస్సాకు ఈ పరిచర్య త్వరగా ముగేను. నిరీక్షిస్తున్న కుమారుడు ఆయన కాన్పించును. సంఘము లూథరన్ ద్వారా నీతిమత్వమునకు, వెస్లీ వారి ద్వారా శుద్ధీకరణకు, పెంతెకోస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిసమునకు వచ్చినది. మరి ఇప్పుడు శిఖరపు రాయి పరిచర్యలోకి చుట్టుకొని ముగియనున్నది. ఆ సంపూర్ణతలోకి అన్ని సమయములో పోలి ఉంటున్నది. రుణఛాయ ప్రత్యక్షము అవుతున్నది. తర్వాత ఒక దినమున ఆయన సంఘమును పట్టుకొనుటకు ఎవరైతే ఆయన నమ్మారో వారి కొరకు యేసు వచ్చును. అవిశ్వాసం నుండి నిన్ను వేరు చేసుకో. ఈ రాత్రి నమ్ము. మీరు దాన్ని చేస్తారా? ఇప్పుడు ఎవరైతే ప్రార్థనాకారులు కలిగి ఉన్నారో, గత రాత్రి నేను 25 వరకు ప్రార్థించాను అని అనుకుంటున్నాను. అవునది నిజమా? కూర్చున్నది అవేనని అనుకుంటున్నాను. సంఖ్య 1, 25. ఇప్పుడు 26, 27, 28, 30. ఇక్కడ వరుసకు రండి. ప్రార్థనా కార్డు 1తో ఇక్కడ ఒక ప్రక్క ఉండుడి. ఇప్పుడే చేస్తారా? ప్రార్థనా కార్డు లేకుండానే మనకు ఆత్మ వివేచన వరుస ఉన్నది కనుక వారి ప్రార్థనా కార్డుల్లో ఏముందో నేనది చదువుచున్నానని ప్రజలు అంటారు. ఆ ప్రజలకు ఎలాంటి ప్రార్థనా కార్డులు లేవు. కేవలము అక్కడ కూర్చున్నవారు వారు. ఇప్పుడు అది జరుగును. ఒక్కొక్కసారి అర్ధగంట, అలాగే ఇంకా ఎక్కువసేపు. అలాంటివి జరుగుట ఎంతమంది మీరు చూశారు? అయితే కొంత బలం పట్టుకుంటానికి మనకు కావలసి ఉన్నది. చుట్టూ దక్షిణమున నా ముందు 40 మరి అన్ని కుటుంబులు ఉన్నవి. ఇప్పుడు ఇక్కడకు కదలిరా. నీవు నీ ప్రార్థన కార్డుతో ఈ వైపునకు రమ్ము. ప్రార్థనా కార్డులున్న వారంతా ఈ ప్రక్కకు ఇక్కడికి రండి. ప్రార్థనా కార్డులు ఇప్పుడు మిగతా వారమైన మనం దేవునికి పడుదాము. ఓన్లీ బిలీవ్, విశ్వసించు. మీరు చేస్తారా? మనమందరం కలిసి ఒకవేళ నేను క్రిందకి వచ్చేట్లయితే బహుశా అది బాగుంటుందేమో. రోగులకై ప్రార్థించటకై అక్కడికి దిగి వెళ్దామా? ఇక్కడికి వెళ్ళాలి. రోగులకై ప్రార్థించుటకు మనం ఉన్నట్లుగా కనిపిస్తున్నాము. ఈ ప్రజలు స్వస్థత పొందాలని ఎంతమంది ఆసక్తికరంగా ఉన్నారు చూశారా? స్వస్థత దేవునికి సంబంధించినది. అవునా? యేసు ఈ రాత్రి ఇక్కడ నిలబడినట్లయితే ఆయన నాకు ఇచ్చిన ఈ సూటు వస్త్రములతో నిలబడి ఉంటే, ఈ సూటు వస్త్రాలు ఆయనే ధరించి ఉంటే, ప్రభువా నీవు నన్ను స్వస్థపరచుము అని మీరు చెప్పినట్లయితే, నేను ఎప్పుడూ అది చేసి ఉన్నాను అని ఆయన చెప్పును. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అవునది నిజమేనా? చూశారా? ఆయన ఎప్పుడూ అది చేశాడు. అది గతించిన కాలము. ప్రభువా నన్ను రక్షింపుము నీవు చెప్పు అని నీవు చెప్తావు. ఆయనది ఎప్పుడో చేశాడు. నీవు ఎంత ఏడ్చేవని కాదు, నీవెంతగా ప్రార్థించవని కాదు,
నీవెంతగా బలను బాదినా అనవసరం. అది ఆయన నీకు చేసి ఉన్నాడని నీవు నమ్ము వరకు అది నిన్ను రక్షించదు. అవునది నిజమేనా? అది అలాంటిదే. నేను ప్రజలను స్వస్థపరచలేను. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగానే ఉన్నట్లయితే ఆయన ఏమి చేయును? ఆయన ఇప్పుడేమి చేయును అదే చేయును. ఏలయనగా ఈ దినముల కొరకై ఆయన వాగ్దానం చేసింది అదే. ఆయన వాగ్దానం చేసింది ఏదో ఎంతమందికి తెలుసును? ఆయనది వాగ్దానం చేశాడు. అవునండి, లేఖనమన్నిటిలో ఆయన అది వాగ్దానం చేసి ఉన్నాడు. 7 సంఘకాలములు మొదలైన టేపులు మీరందరూ తీసుకోండి. లేఖనముల వలన అది రుజువు చేయబడినవి. అది నిజమైనది. అది ఈ ప్రార్థన వరుసలో నిలబడి ఉన్న మీరు, ఆత్మ వివేచన వరుసలోకి వచ్చిన మీరు, యేసు ఒక దర్శనం చూచాడు, ప్రభావము నాలో నుండి బయలు వెళ్ళిపోయినది అని ఆయన చెప్పాడు. అది బలము. అవునా? దర్శనములు. మీరు ఇంకో లోకంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. మీరు ముట్టినది ఆయన్ను. అవునా? ఆయన మనతో ఉన్నాడని అది గుర్తింపచేస్తుంది. మేము ఈ వరుసన నడుచుతూ వచ్చి మీ మీద చేతులుంచి నేను ప్రార్థించితే మీలో ఎంతమంది నమ్ముతారు? నేను ఇక్కడ నీ కొరకు ప్రార్థించి తరువాత మీ మీద చేతులుంచితో మీలో ఒక్కొక్కరు స్వస్థత పొందుతారు. మీరు నమ్ముతారా? పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? అది అలాగే చేయుచుండును. ఆ మార్గమున మీరు వదిలితే, పోగొట్టుకున్నట్లయితే, ఇంకొంచెం ఎక్కువగా సాగినట్లయితే మేమది చేస్తాము. చూశారా? అందుకే పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. అవునా? మీరెక్కువగా నమ్మునట్లుగా అది చేసినట్లయితే అది మీ తలంపులకు సంబంధించినది. వారిపైన చేతులుంచుట, అది అనేకులు బోధించబడతారు. బైబిల్ తెలియజేస్తున్నది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. అదే ఆయన ఇప్పుడు చేసినది. దాన్ని మీ యొద్దకు పంపి దానిని ఆయన వాక్యమును స్థిరపరచుట మరియు వారిని బాగు చేసెను. అన్యుడు అడిగాడు, యూదుడు అడిగాడు, వచ్చి నా కుమార్తె మీద చేతులుంచుము, ఆమె బ్రతుకును అని. రోమీడన్నాడు, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుని కాదు, మాట మాత్రం సెలవిమ్ము. మీరు నమ్మునట్లుగా చేయుటకు అదే నేను ప్రయత్నిస్తున్నది. చూస్తున్నారా? మీపైన చేతులుంచి మీరు ప్రార్థన చేయించుకున్న కొరితే, మేము జనుల కొరకు, మేము ప్రజల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మీలో ప్రతి ఒక్కరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభించుడి. మనము తల్ల వంచుకుందాము. ప్రభువైన యేసు, ఇప్పుడు ఈ ప్రజల కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. నీవు ఇక్కడే నిలబడి ఉన్నావని వారు గ్రహించి ఉన్నారు. నీ ప్రజల మధ్య నిలబడి ఉన్నావని వారు ఎరిగి ఉన్నారు. ఈ ప్రజలు ఈ రాత్రి వేదిక దాటి వెళ్తున్నప్పుడు కేవలం నీ సేవకుడైన నా యొద్దకు వచ్చుటి కాదు, లేక ఇక్కడ కూర్చున్న నీ యొక్క ఇతర సేవకుల యొద్దకు వచ్చుటి కాదు, జీవం గల దేవుని ఆలయం వద్దకు వారు వచ్చుచున్నారని వారు గ్రహించుదురు కాక, నమ్మిన వారి వలన ఈ సూచకులు వెంబడించును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అను దేవుని వాగ్దానం యొద్దకు వారు వచ్చెదరు కాక, ఆయన దాన్ని వాగ్దానం చేశాడు. నమ్మిన ప్రతి ఒక్కరూ రక్షింపబడుదురని ఆయన వాగ్దానం చేశాడు. నమ్మిన ప్రతి మనుషుడు రక్షింపబడతారని ఆయన వాగ్దానం చేశాడు. స్వస్థతను నమ్ము ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడుదురని ఆయన వాగ్దానం చేశాడు. తండ్రి, ఇప్పుడు మా అవిశ్వాసమునకు సహాయము చేయము. నీవు ఇక్కడే ఉన్నావని లేఖన ప్రకారముగా ఈ రాత్రి ఇక్కడ నిన్ను నీవే గుర్తింప చేసుకున్నావు. ఈ వేదిక వద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి లేక ఈ సభలో ఉన్నవారు, అది జరుగును కాక, కూటం ముగింపైనప్పటికీ ఏ బలహీన వ్యక్తి మా మధ్య ఉండకుండా ఉందును కాక, ఘనమైన గొప్ప పరిశుద్ధాత్మ ఆయన ప్రజల మధ్యకి వచ్చి, ప్రభువా, ప్రతి ఒక్కరిని, అందరి సేవకులను, ఇక్కడ ఉన్న నీ యొక్క దాసులను, వందల కొలదిగా మమ్ములను అభిషేకించును కాక. తండ్రి, నీ ఉనికి ఎగు దైవిక సన్నిధానములో మేము ఉన్నప్పుడు, మేము ఉండగానే మా ఒక్కొక్కరి ప్రార్థనలు నీ దగ్గరకు చేరాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రజలు వేదికను దాటి వెళ్తున్నప్పుడు వారు నమ్మినట్లయితే ఈ రాత్రి వారి యొక్క స్వస్థత రాత్రి అని ఈ ప్రజలు గ్రహించుదురు కాక, ప్రజలు వచ్చుచుండగా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండాలని నేను కోరుచున్నాను. వారి స్వస్థతకై ప్రతి ఒక్కరి పైన నా చేతిలో ఉంచుతాను. రండి నా సహోదరుడా, ఇందుకై నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుకో. నా సహోదరుడా,
ఇందుకై నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో స్వస్థత పరచబడుము. యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థతకై నా సహోదరికై నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థతకై నా సహోదరికై నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నా సహోదరికై ఆమె స్వస్థతకై ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నా సహోదరి కొరకై ఆమె స్వస్థతకై ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నా సహోదరుని కొరకు అతని స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నా సహోదరి కొరకు ఆమె స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నా సహోదరునికై అతని స్వస్థతకై నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నా సహోదరునికై నీవతని స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అతని స్వస్థతకై నా సహోదరుని మీద నేను చేతులుంచుచున్నాను. యేసు నామములో అతని స్వస్థతకై ఈ సహోదరుని పైన నా చేతులుంచుచున్నాను. యేసు నామములో ఈ సహోదరుని పైన నా చేతులు పెట్టి అతని స్వస్థతను నేను అడుగుచున్నాను. ఇప్పుడు నీ అభిషేకములో అతడు దైవిక సన్నిధానములో ఉండగా, తండ్రి, ఈ నా సహోదరిని స్వస్థపరచుము. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క నామమున అతడు స్వస్థపరచబడు కాక. అలాగునే తండ్రి, ఇక్కడున్న నా సహోదరుని పైన నా చేతులు పెట్టుచున్నాను. యేసు నామములో అతడు స్వస్థపరచబడును కాక. తండ్రి వినదేవా, యేసుక్రీస్తు నామములో నా సహోదరి పైన నా చేతులు పెట్టుచున్నాను. ఆమె ప్రభుని యేసు నామములో స్వస్థపరచబడును కాక. మా తండ్రి, ఈ సహోదరుని పైన నా చేతులు పెట్టి యేసు నామములో అతని స్వస్థతను అడుగుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు నామములో నా సహోదరుని పైన నా చేతులుంచి దేవుని మహిమ కొరకై అతని స్వస్థత అడుగుచున్నాను. ఆమేన్. పరలోకపు మా తండ్రి, నా సహోదరుని మీద నా చేతులుంచి అతని స్వస్థతను అడుగుతున్నాను. ప్రభువా, అతని ప్రార్థనతో నా ప్రార్థన కలిపి ఈ రాత్రి నీవు చేకూర్చిన సంఘ ప్రార్థనతో కలుపుచున్నాను. దేవుని కుమారుని యందలి విశ్వాసమునకు గుర్తింపుగా అతనిపై నా చేతులు పెట్టి అతని స్వస్థతను అడుగుచున్నాను. ఆమేన్. ఇప్పుడు ప్రార్థించడానికి చక్రాల బండిలో ఉన్నవి మనకు కొన్ని ఉన్నవి. ఒకసారి యేసు చెప్పాడు, నేను మీడల చేసినది ఎరుగుడి. అది చేయమని దేవుడు, ఏది చేయమని దేవుడు ఆజ్ఞించాడో నేనది చేసితని. ఇప్పుడు మనము ఒకరు కలిసి ప్రార్థిద్దాము. దేవునిపైన మీ మనస్సు మెరించినట్లుగా మీ ప్రార్థన ఎంచుడి. జ్ఞాపించుకోండి. ఇప్పుడు నమ్ముడి. మాతో కలిసి నమ్మండి. వ్యాధితో ఉన్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, బహుశా మీకు ప్రార్థన కార్డు లేకపోవచ్చు, రేపు రాత్రికి 6:30 లేక 7, అలాగూ 6:30 లేక 7కు మేము ప్రార్థన కార్డులు ఇచ్చేదము. తద్వారా రేపు రాత్రికి తిరిగి మనము ప్రార్థనా వరుస ఉండులాగున. ప్రార్థనా వరుస వలన ఈ రాత్రి మిమ్మల్ని కొంచెం ఆలస్యంగా ఉంచాను, క్షమించండి. దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక. ఇప్పుడు తిరిగి తల్లవంచుకుందాము. తండ్రి, మేం ప్రార్థిస్తుండగా మాకు వ్యతిరేక్తముగా ఉన్న ప్రతి ఒక్కరి పాపమును మేము క్షమించుచున్నాము. నీకు ఇష్టమైనది నీవు మాలో ఏది కనుగొన్నప్పటికీ ప్రభువా, మమ్మల్ని క్షమించుము. ఎందుకనగా వ్రాయబడిన దేవుని పత్రికలమని, మనుషులందరి చేత చదవబడు వారమని మేము చెప్పబడితిమి. నీ ఆజ్ఞలకు మేము విధేయత చూయించుచు మాతో నీవేయుండు గుర్తింపు నీ సన్నిధి చూచుచున్నాము. వారి విశ్వాసానికి సాక్ష్యమిచ్చుచు ప్రజలు ఈ వేదిక నొద్దకు నడిచి వచ్చారు. తండ్రి, వారి మీద మా చేతులుంచాము. ఒక్కరిగా కాక ప్రార్థనలో మేమందరము కలిసి నీవు వారి శరీరములను స్వస్థపరిచిదవని నమ్మి మా చేతులు వారిపై పెట్టియున్నాము. నీవిక్కడ భూమి మీద ఉన్నప్పుడు నీవు చెప్పావు, నా నామమున మీరు తండ్రిని ఏది అడిగినను నేను చేయుదునని. యేసు దేవుని కుమారుడు. ప్రభువా, అది నీ యొక్క వాగ్దానము. ఆయన యొక్క వాగ్దానాన్ని నిర్వర్తించుటకు వాగ్దానం చేసిన ఆయనే ఈ రాత్రి ఇక్కడ గుర్తింపు చేసుకున్నాడు. కనుక అది కొనసాగించబడుచున్నట్లుగా నీ యొక్క ఆజ్ఞలు రోగులపైన చేతులుంచుట ఇప్పుడు జరుగును కాక. అది వ్రాయబడినది, అది జరుగును కాక. ఈ రాత్రి యేసుక్రీస్తు యొక్క శక్తి పగలగొట్టబడి విరజిమ్ముకొని ఏ అవిశ్వాసమైనను దాని నుండి ఇక్కడున్న ప్రతి వ్యక్తిని వేరు చేయును కాక. మరియు యేసుక్రీస్తు యొక్క సన్నిధానము
మా హృదయ తలంపులు ఎరిగిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ రాత్రి ప్రాముఖ్య స్థానాన్ని స్వీకరించును కాక. సతానును, అతని సకల అంధకార బలమును, అతని అవిశ్వాస బలములను మేము గద్దిస్తున్నాము. సతనుడా, నీకు వ్యతిరేక్తముగా దేవుని యొక్క ఆత్మ ధ్వజం వలె లేచును కాక. నీవు ఓడిపోయిన వాడవు. కల్వరిలో యేసుక్రీస్తు నిన్ను ఓడించాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచి మరణం మీద, నరకం మీద, సమాధి మీద ఆయన విజయం పొందాడు. ఆయన పైకి ఆరోహణమై మనుషులకు వరములు అనుగ్రహించాడు. ఈ రాత్రి ఆయన ఇక్కడ వ్యక్తి అయి ఉన్నాడు. ఆయనే చెప్పి ఉన్నాడు, కొంచెము కాలం లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను మీతోనూ మీలోనూ యుగ పర్యంతరము ఉంటాను. ఈ రాత్రి ఆయన వాక్య నెరవేర్పుగా ఆయన సన్నిధి మనము చూచుచున్నాము. మేము చూచుచున్నాము. విశ్వాసము ద్వారా దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు నామములో ఇక్కడున్న ప్రతి వ్యాధిగ్రస్తుడు స్వస్థపరచబడినని నమ్ముచున్నాము. ఆమేన్ అని ప్రజలు చెప్పారు. దేవుని నిన్ను దీవించును. తిరిగి సహోదరునికి